హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోషల్ మెథడాలజీలోని 10th లెసన్ చూద్దాం. సాంఘిక శాస్త్ర అభ్యాసన మూల్యాంకనం పరికరాలు సాంకేతికాలు, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, సోషల్ సైన్స్ ఎవాల్యుయేషన్ సిసిఈ గురించి మనం ఇందులో తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. మూల్యాంకనంలోని నిర్వచనాలు జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ ఏ విధంగా చెప్పాడు ఈ మూల్యాంకనం గురించి అని తెలుసుకుంటే మనము సంఘటనలు, గుణాలు, విలువలను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రమాణికాలకు అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడమే మూల్యాంకనం. ఏం చెప్పాడు ఈ బ్రాడ్ఫీల్డ్ అనే అతను? ఈ సంఘటనలు, గుణాలు, విలువలని నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రమాణికాలకు అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడమే మూల్యాంకనం. ఎన్సీఆర్టీ ఏమని చెప్పింది ఈ మూల్యాంకనం గురించి? ఏమని నిర్వచనం ఇచ్చింది అని అంటే, లక్ష్యాలు ఏ మేరకు సాధించడమైంది, లక్ష్యాలు అనేవి ఏ మేరకు సాధించడమైంది, తరగతి గదిలో సమకూర్చిన అభ్యాసన అనుభవాలు, పటిష్టత తీరు ఏ విధంగా ఉంది, విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారు అని వాటిని నిర్ధారించే విధానమే మూల్యాంకనం. మనం మెయిన్ ఇంతే ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ ఏ విధంగా ఇచ్చింది మూల్యాంకన నిర్వచనం అని గుర్తుపెట్టుకోవడానికి, తరగతి గదిలో సమకూర్చిన అభ్యాసన అనుభవాల పటిష్టత ఏ విధంగా ఉంది, విద్యా లక్ష్యాలు ఏ స్థాయిలో సాధించాము అని నిర్ధారించే విధానం మూల్యాంకనం అని చెప్పింది ఎవరు? ఎన్సీఆర్టీ వాళ్ళు. మరి అదేవిధంగా రాల్ఫ్ టైలర్ ఏమని చెప్పాడు ఈ మూల్యాంకనం గురించి? ఏ విధంగా నిర్వచించడం జరిగింది అని అంటే, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం. ఈ విద్యా లక్ష్యాలు అనేవి ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని చెప్పింది ఎవరు? రాల్ఫ్ టైలర్. మూల్యాంకనం ఒక కార్యక్రమ నిర్మాణానికి, ప్రగతికి సహకరిస్తుంది. మూల్యాంకనం అనేది ఒక కార్యక్రమ నిర్మాణానికి, ప్రగతికి సహకరిస్తుంది. ఇది మొత్తం భావన, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మూల్యాంకన కార్యక్రమ అమలుపై వీలైన పరిపుష్టిని ఇవ్వగలరు. ఇది ఒక గుణాత్మక ప్రక్రియ. మూల్యాంకన కార్యక్రమంలో ఫలితాలను సమీక్షిస్తుంది. మూల్యాంకనం ఒక కార్యక్రమంలోని ఫలితాలని సమీక్షిస్తుంది. ఫలితాల గురించి తెలిపేది మూల్యాంకనం. మూల్యాంకనం అనేది గుణాత్మకమైన ప్రక్రియ. ఇది అమలుపై వీలైన పరిపుష్టిని ఇవ్వగలదు. ఓకేనా? ఒక కార్యక్రమాన్ని నిర్మాణానికి, ఆ ప్రగతికి సంబంధించి సహకరిస్తుంది అన్నమాట. ఏ విధంగా అందులో ప్రగతి సాధించవచ్చు అనే దాని గురించి తెలియజేసేదే మూల్యాంకనం. ఒక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడేది ఏంటి? మూల్యాంకనం. కార్యక్రమంలో భాగాల ప్రక్రియ ఫలితాలు ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాల ఆధారంగా ప్రామాణికంగా విలువలను సమీక్షించగలుగుతుంది. కార్యక్రమంలోని భాగాలు, ప్రక్రియల ఫలితాలు ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాల ఆధారంగా ప్రామాణికంగా విలువలను సమీక్షించగలుగుతుంది. మూల్యాంకనం ఆవశ్యకత. మన విద్యా విధానం ఎంతవరకు సంతృప్తికరంగా ఉంది, ఆశించిన లక్ష్యాలు పొందగలిగామా, మన ఆర్థిక, భౌతిక, మానవ పనితీరు ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉంది అనే ప్రశ్నలకు జవాబు పొందాలంటే మనకు ఏమవసరం? మూల్యాంకనం అనేది చాలా అవసరం. నెక్స్ట్, మూల్యాంకనం ఉద్దేశాలు. అసలు మూల్యాంకనం యొక్క ఉద్దేశాలు ఏంటి? దేనికోసం ఈ మూల్యాంకనాన్ని తీసుకురావడం జరిగింది అని అంటే, మూల్యాంకనం ఉద్దేశాలు, విధులు క్రింది విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు చూద్దాం. లోప నిర్ధారణ. విద్యార్థుల లోపాలకు తగిన విధంగా సవరణ, బోధన మూల్యాంకనం వల్ల సాధ్యమవుతుంది. లోప నిర్ధారణ విద్యార్థుల లోపాలకు తగిన విధంగా సవరణ, బోధన మూల్యాంకనం వల్ల సాధ్యమవుతుంది. ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది విద్యార్థుల్లోని లోపాలకు తగిన విధంగా సవరించి బోధన ఏ విధంగా చేయొచ్చు అనేది ఈ మూల్యాంకనం వల్ల మనకు సాధ్యమవుతుంది. నెక్స్ట్, భవిష్యత్తును సూచించడానికి సహాయపడుతుంది. ఈ మూల్యాంకనం అనేది భవిష్యత్తును సూచించడానికి కూడా సహాయపడుతుంది. కోర్సులో సరైన వ్యక్తులను ఎన్నుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా కోర్సు తీసుకోవాలంటే అందులో సరైన వ్యక్తులని ఎన్నుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. విద్యార్థుల సామర్థ్యాల ప్రకారం శ్రేణీకరంగా సాధ్యపడుతుంది. కోర్సుల ఎంపికకు విద్యార్థుల బలహీనతలను, సామర్థ్యాలను తెలియజేస్తుంది. ఒక కోర్సు ఎంపిక చేసుకోవాలంటే ఆ విద్యార్థుల యొక్క ఆ కోర్సు మీద ఉన్న, అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన విద్యార్థుల యొక్క బలాలు, బలహీనతల గురించి కూడా
ఈ మూల్యాంకనం అనేది తెలియజేయడం జరుగుతుంది. పరిశీలనలో మూల్యాంకన పాత్ర విశిష్టమైనది. పరిశీలనలో మూల్యాంకన పాత్ర అనేది చాలా విశిష్టమైనది. పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ అనమాట. విలువలకు ఉపాధ్యాయులు, విద్యా అధికారులు, ప్రణాళికాకర్తలను ప్రజలకు ఆయన తమను పరీక్షించుకునే విధంగా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఈ మూల్యాంకనం పరిపుష్టిని తెలియజేయడం ద్వారా ప్రగతికి తోడ్పడుతుంది. నెక్స్ట్ నికష మూల్యాంకనం. నికష సాధన పరీక్షలు 3 రకాలు: మౌఖిక పరీక్ష, రాత పరీక్ష, పరిశీలన పరీక్ష. ఈ నికష మూల్యాంకనం అనేది సాధన పరీక్షలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. అవి ఒక మౌఖికంగా ఉంటాయి, రాతపూర్వకంగా, పరిశీలన పరీక్షలుగా కూడా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనం మౌఖిక పరీక్ష గురించి తెలుసుకుందాం. మౌఖిక పరీక్ష మౌఖిక పరీక్షల వల్ల కంఠస్థం చేయటం కంటే అవగాహన ముఖ్యమని తెలుస్తుంది. మౌఖిక పరీక్షల వల్ల కంఠస్థం చేయడం కంటే అవగాహన అనేది ముఖ్యమని తెలుస్తుంది. మౌఖిక శిక్షలలో విద్యార్థులు ఆలోచించే వ్యవహారిక భాషలో వినియోగం దృష్టిలో ఉంచుకొని జవాబు చెప్పడం జరుగుతుంది. మౌఖిక శిక్షలలో విద్యార్థులు ఆలోచించి వ్యవహారిక భాషలో వినియోగం దృష్టిలో ఉంచుకొని జవాబు చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ పరీక్షలలో లక్ష్యాలు సమగ్ర అవగాహన, బుద్ధి చొరవ, ప్రవర్తన, అలవాట్లు, జ్ఞానం అన్ని కొద్ది సమయాల్లో తెలుసుకునే వారి యోగ్యత లేదా సాధనను నిర్ణయించడం జరుగుతుంది. అంటే కొద్ది సమయంలోనే ఇవన్నీ మనకు ఆ విద్యార్థి గురించి మనకు తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సమగ్ర అవగాహన, వాళ్ళు ఏ విధంగా అవగాహన జరిగింది, యాప్టిట్యూడ్ ఏ విధంగా ఉంది, యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, జ్ఞానం అన్ని కొద్ది సమయాల్లోనే మనము తెలుసుకొని వారి యోగ్యత గురించి నిర్ణయించుకోవడం జరుగుతుంది అనమాట. ఈ ప్రక్రియ ద్వారా వారిలో లోపాలు గుర్తించి తగు సవరణ బోధనను ఉపాధ్యాయులు తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా వారిలోని లోపాలను గుర్తించి తగు సవరణ బోధనను ఉపాధ్యాయులు తీసుకొని మూర్తిమత్వ అభివృద్ధి దీని ద్వారా సాధించడం ముఖ్య లక్ష్యం. ఈ మౌఖిక పరీక్ష యొక్క లక్ష్యం ఏంటి? మూర్తిమత్వ అభివృద్ధి దీని ద్వారా సాధించడం అనేది ముఖ్య లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాతపూర్వక పరీక్ష. రాత పరీక్షలు జ్ఞానాభివృద్ధి అంటే అవగాహన మాపనం చేస్తాయి. ఈ పరీక్షలలో విద్యార్థి యొక్క విచారణ శక్తి, విశ్లేషణ సామర్థ్యాలు, రచన నిపుణత అనేది తెలుస్తుంది. రాత పరీక్షల జ్ఞానాభివృద్ధికి అంటే అవగాహన మాపనం చేస్తాయి. ఈ పరీక్షల్లో విద్యార్థి యొక్క విచారణ శక్తి ఏ విధంగా ఉంది, విశ్లేషణ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, రచనా నిపుణత అనేది ఎలా ఉందో మనకి తెలియజేయడం జరుగుతుంది. దీని ద్వారా రాతపూర్వక పరీక్ష ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పరీక్షల ద్వారా సాంఘిక శాస్త్ర బోధన మెరుగుపరచడానికి కూడా ఉపాధ్యాయునికి పరిపుష్టినిస్తుంది. బుద్ధి చొరవ పరీక్ష. సాంఘిక శాస్త్రంలో జ్ఞానేతర ఈ బుద్ధి చొరవ పరీక్ష అన్నా కూడా పరిశీలన పరీక్ష అన్నా ఒకటే. పరిశీలన పరీక్ష అన్నా బుద్ధి చొరవ పరీక్ష అన్న ఒకటి అనమాట. సాంఘిక శాస్త్రంలో జ్ఞానేతర అభ్యాసన ఫలితాలను కూడా మూల్యాంకనం చేయడం అత్యంత ఆవశ్యకం. సాంఘిక శాస్త్రంలో జ్ఞానేతర అభ్యాసన ఫలితాలని కూడా మూల్యాంకనం చేయడం అనేది అత్యంత ఆవశ్యకం. ఇతర వ్యక్తుల భావాలు ప్రశంసించటం, వివిధ సమూహాలు, సహానుభావం, ఆశిస్తున్న వైఖరులు, ఆశించిన నిబద్ధత, నడవడిక, నైపుణ్యాలు, అలవాట్లు మొదలగునవి పరిశీలించడం, దాని ఆధారంగా మూల్యాంకనం చేసి ఆపై సవరణలు చేయడం అవసరం. అర్థమైంది కదా? బుద్ధి చొరవ అనేది అంటే పరిశీలన పరీక్ష ఏ విధంగా ఉంటుందంట? సాంఘిక శాస్త్రంలో జ్ఞానేతర అభ్యాసన ఫలితాలని కూడా మూల్యాంకనం చేయడం అత్యంత ఆవశ్యకం అన్నమాట. ఇతర వ్యక్తుల భావాలని ప్రశంసించటం, వివిధ సమూహాలు, సహానుభావం, ఆశిస్తున్న వైఖరులు, ఆశించిన నిబద్ధత, నడవడిక, నైపుణ్యాలు, అలవాట్లు మొదలగునవి పరిశీలించడం, దాని ఆధారంగా మనము మూల్యాంకనం చేసి ఆపై ఏమైనా సవరణలు ఉన్నాయా, ఏమైనా తప్పుగా ఉన్నాయా అని సరిచేయడం అనేది ఇది ఈ బుద్ధి చొరవ పరీక్షతో ఈ సవరణ చేయడం అనేది అవసరం. నెక్స్ట్ మూల్యాంకనంలోని రకాలు. మూల్యాంకనంలోని ఎన్ని రకాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూల్యాంకనం మనము 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం, సంకలనాత్మక మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం, ప్రాయుక్తిక మూల్యాంకనం.
మనము లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది మనము క్లాస్కి వెళ్ళగానే మనం స్టార్ట్ చేస్తాం కదా, క్లాస్కి వెళ్ళగానే ఇంట్రడక్షన్ ఇస్తాం కదా, అంటే ఒక పాఠం గురించి చెప్పడం కానీ, వాళ్ళని విద్యార్థులని కరెక్ట్గా వాళ్ళని పాఠం వినే విధంగా చేయడంలో ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ లోప నిర్ధారణ మూల్యాంకనంని సమస్య నిర్ధారణ మూల్యాంకనం లేదా ప్రాగ్నోస్టిక్ మూల్యాంకనం అని కూడా అంటారు. దీని ప్రకారం ఉపాధ్యాయుడు విద్యార్థి అభ్యాసన లోపాలను గుర్తించి వాటిని గురించి సవరించే కార్యక్రమం చేపట్టి ఆ లోపాలని తొలగించేందుకు చేసే మూల్యాంకనంని మనము లోప నిర్ధారణ మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాయుక్తిక మూల్యాంకనం. ప్రాయుక్తిక మూల్యాంకనం అంటే ఏంటిది? విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను సమర్థతను గురించి అంచనా వేసి చేసే మూల్యాంకనాన్ని మనము ప్రాయుక్తిక మూల్యాంకనం అని అంటాము. రాబోయే కాలంలో విద్యార్థి ఏ సబ్జెక్టులో ప్రతిభ సాధించగలడు, ఏ సబ్జెక్టులో బలహీనుడు తెలుసుకొని మార్గదర్శకం చేయాలి. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో రాణించగలడో నిర్ణయించుకోవడానికి ఉపయోగపడేదే మనకు ప్రాయుక్తిక మూల్యాంకనం. దీన్నే భవిష్యత్తు మూల్యాంకనం అని, అంచనా వేసే మూల్యాంకనం అని, రాబోయే కాలంలో తెలియజేసే మూల్యాంకనం అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈజీ ఫ్రెండ్స్, ప్రాయుక్తిక మూల్యాంకనం మనము క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అని ఒక టిప్స్ ఏంటంటే, అందులో ఖచ్చితంగా క్వశ్చన్లో భవిష్యత్ అని వచ్చిన, అంచనా వేయడం అని వచ్చిన, అంటే ఒక విద్యార్థి ఈ సబ్జెక్టులో ముందంజలో ఉంటాడని భవిష్యత్తులో అంచనా వేయవచ్చు. అంచనా అన్న, భవిష్యత్ అన్న, రాబోయే కాలంలో ఈ విద్యార్థి ఈ విధంగా ముందుంటాడు అని ఏదైనా చెప్పినా కూడా మనము ప్రాయుక్తిక మూల్యాంకనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెక్ లిస్ట్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొన్ని ముఖ్యమైన కృత్యాలపై అవసరమైన సామగ్రులను తయారు చేసుకునే ఆవశ్యకత ఉంది. కొన్ని ప్రవర్తనలు లేదా ప్రత్యేక కృత్యాలకు అవసరమైన పరికరాలు అవసరం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కొన్ని ముఖ్యమైన కృత్యాలపై అవసరమైన సామగ్రులను తయారు చేసుకునే ఆవశ్యకత ఉంది. కొన్ని ప్రవర్తనలు లేదా ప్రత్యేక కృత్యాలకు అవసరమైన పరికరాలు అవసరం. ఒక మనోవైజ్ఞానిక భావన పట్ల విద్యార్థులు ఆసక్తుల మూల్యాంకనం కోసం ఆసక్తుల జాబితాలను తయారు చేసుకోవాలి. చెక్ లిస్టులు అంటే ఏంటిది? ఇప్పుడు కృత్యాలపై అవసరమైన సామగ్రులను తయారు చేసుకునే ఆవశ్యకతనే చెక్ లిస్ట్ అంటారు. కొన్ని ప్రవర్తన లేదా ప్రత్యేక కృత్యాలను అవసరమైన పరికరాలు అవసరం కదా, వాటిని చెక్ లిస్ట్ అంటారు. ఉపాధ్యాయ తయారీ పరీక్ష, ప్రామాణిక పరీక్ష. ఉపాధ్యాయ తయారీ పరీక్ష, ప్రామాణిక పరీక్ష, ఈ రెండు రకాల పరీక్షలు నేడు ఆచరణలో ఉన్నాయి. ఉపాధ్యాయ తయారీ పరీక్ష, ప్రామాణిక పరీక్ష అనేవి ఈ రెండు రకాల పరీక్షలు ప్రజెంట్ మనకి ఆచరణలో ఉన్నాయి. ఉపాధ్యాయుడు తాను బోధించే అంశాలను కీలకంగా తీసుకొని దాని లక్ష్యాల ప్రకారం పరీక్షా అంశాలను తయారు చేస్తాడు. ఈ రెండు రకాల పరీక్షలు నేడు ఆచరణలో ఉన్నాయి. ఉపాధ్యాయుడు తాను బోధించే అంశాలను కీలకంగా తీసుకొని దాని లక్ష్యాల ప్రకారం పరీక్ష అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఇవి ఎలా ఉంటాయంట? వ్యాస రూపంగా కానీ, లఘు సమాధానాల రకంగా కానీ, లక్ష్యాత్మకంగా కూడా ఉండవచ్చు. లక్ష్యాత్మకపు పరీక్షలు జవాబు రాసేవిగా ఉంటాయి. లక్ష్యాత్మక పరీక్షలు ఎలా ఉంటాయి? జవాబు రాసేవిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంపిక చేసేవిగా ఉండవచ్చు. ఇవి ఏ విధంగా ఉంటాయి? ఇంకా ఎంపిక చేసేవిగా కూడా ఉంటాయి కాబట్టి ఎంపిక చేసేవిగా కూడా ఉండవచ్చు. 1 లేదా 2 పదాలతో జవాబు ఇవ్వవలసినవి కూడా ఉంటాయి. ఇందులో ఖాళీలు పూరించడం లేదా అసంపూర్తి ప్రవచనాలు పూరించడం ఉంటాయి. ఎంపికపు ప్రశ్నల్లో ముఖ్యంగా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, జతపరుచుట, 2 ప్రత్యామ్నాయాలున్న అంశాలు ఉంటాయి. ఉపాధ్యాయులు తయారీత పరీక్షలు మాపనం చేస్తే ఒక తరగతిలోని విద్యార్థుల నిర్వహణ ఇంకొక తరగతి లేదా పాఠశాలలో విద్యార్థుల నిర్వహణతో పోల్చలేం. ఇప్పుడు ఉపాధ్యాయులే ఆ పరీక్షల్ని తయారు చేసి మాపనం చేశారనుకో, ఒక తరగతి విద్యార్థుల నిర్వహణ ఇంకొక తరగతి విద్యార్థుల నిర్వహణ, లేదా పాఠశాల విద్యార్థుల నిర్వహణ ఇంకొక పాఠశాల విద్యార్థుల నిర్వహణతో మనము పోల్చలేమన్నమాట. ఎందుకంటే అది నిపుణులతో తయారు చేసిన పరీక్షలే అనుకో, అన్ని పాఠశాలలు ఒకే విధంగా ఉంటాయి, ఒకే విధంగా మాపనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఫలితాలు కూడా
ఈ మనము ఒకరికొకరికి పోల్చి చెప్పడానికి వీలవుతుంది. ఉపాధ్యాయులే తయారు చేస్తే, ఆ స్కూల్కి సంబంధించిన ఉపాధ్యాయులు తయారు చేస్తే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఎవరి ఆలోచన విధానాలు తగ్గట్టుగా వాళ్ళు మాపనం చేయడం జరుగుతుందన్నమాట. అందుకే ఒక పాఠశాలకి ఇంకొక పాఠశాలకి పోల్చడం కుదరదు. ఎవరు తయారు చేసినప్పుడు? ఉపాధ్యాయులు తయారు చేసినప్పుడు. ప్రామాణిక పరీక్షలు. ఇంతసేపు మనం చూసింది ఏంటిది? చూసింది ఉపాధ్యాయులు తయారీ పరీక్ష అన్నమాట. ఇప్పుడు చూసేది మనము ప్రామాణిక పరీక్షలు. ఈ పరీక్షలో అంశాలను సాంకేతిక పద్ధతుల్లో విశ్వసనీయతను పరీక్షించి ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు ఏం చేస్తారంట? ఈ ప్రామాణిక పరీక్షల్లో అంశాలను సాంకేతిక పద్ధతులతో విశ్వసనీయతను పరీక్షించి ఎంపిక చేస్తారు. ఈ విశ్వసనీయత ద్వారా ప్రమాణాలను నిర్ణయిస్తారు. ఏం చేస్తారు? నిర్ణయిస్తారు. నిర్వహణ పద్ధతుల్ని కూడా ప్రామాణీకరిస్తారు. ఈ పరీక్షల్లో ఘనాలనిచ్చు పద్ధతి అంటే స్కోరింగ్ పద్ధతి, ఘనాలనిచ్చు పద్ధతి, గుణాలను వ్యాఖ్యానించు పద్ధతి కూడా ప్రామాణీకరించబడతాయి. గుణాలను వ్యాఖ్యానించు పద్ధతి కూడా ప్రామాణీకరించబడతాయి. నెక్స్ట్ వచ్చేసి మైండ్ మ్యాపింగ్. విద్యార్థులు ఏదైనా ఒక అంశాన్ని కానీ భావనను కానీ ఇచ్చి దానిని గురించి వాస్తవ సంబంధం కలిగి కలిగింపచేసే ఆలోచనలను క్రోడీకరించి దాని సత్ఫలితాల ద్వారా ఆశాజనక ముగింపునివ్వటమే మైండ్ మ్యాపింగ్. ప్రవర్తన పరిశీలించడం కోసం పరీక్షలు నిర్వహించడానికి క్రింది సాధనాలను వినియోగిస్తారు. రేటింగ్ స్కేల్, నిర్ధారణ మాపనలు, శోధన సూచికలు, విద్యార్థికి సంబంధించిన సంఘటనల రికార్డు, సాంఘిక మితి సంకేతాలు, చెక్ లిస్టులు, ఒక గుణాత్మక లిస్టు ద్వారా పరిశీలన చేయడం అన్నమాట. చెక్ లిస్టులు అంటే ప్రవర్తనను పరిశీలించడం కోసము పరీక్షలు నిర్వహించడానికి క్రింది సాధనాలను ఉపయోగిస్తారు. విద్యార్థి యొక్క ప్రవర్తనను పరిశీలించడం. అయితే రేటింగ్ స్కేల్, నిర్ధారణ మాపనలు. రేటింగ్ స్కేల్స్ మనము ఆల్రెడీ మనం సైకాలజీలో వినే ఉంటాం కదా. మినిసోటా అభిప్రాయ సేకరణ మాపని, క్యుములేటివ్ స్కేల్ అనేసి గట్మెన్ రూపొందించడం జరిగింది. క్యుములేటివ్ స్కేల్ని ఈక్వల్ అపియరింగ్ ఇన్ ట్రావెల్ స్కేల్ థర్స్టన్ రూపొందించడం జరిగింది. వీటి గురించి మనం తెలుసుకున్నాం కదా సైకాలజీలో. అవే రేటింగ్ స్కేల్స్ అంటే. విద్యార్థి సంబంధిత సంఘటనల రికార్డు అంటే విద్యార్థులకు సంబంధించిన వారి యొక్క సంఘటనల రికార్డు అనేది సపరేట్గా ఉంటుంది కదా స్కూళ్ళల్లో. వాటికి సంబంధించి సాంఘిక మితి సంకేతాలు, చెక్ లిస్టు అంటే ఒక గుణాత్మక లిస్టు ద్వారా పరిశీలన చేయడం అనమాట చెక్ లిస్ట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకు సాంఘిక మితి సాంకేతికాలు. ఈ సాధనం ద్వారా విద్యార్థులు ఇతరులతో చేసే స్నేహాన్ని పరిశీలించవచ్చు. పరిశీలనలతో ఎవరు ఎక్కువగా ఒంటరిగా ఉంటారు, ఎవరు అందరితో కలిసి ఉంటారు, తిరగటంలో ఎన్ని సమూహాలు ఏర్పడ్డాయి అనే వాటిని గురించి ఇందులో పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల్లో పరస్పర సహకారం ఉందా లేదా, ఉంటే ఎలా వాటిని దృఢపరచాలి, లేకపోతే ఎలా పరస్పర ఆధారిత విలువలు, సహకారం ఆవశ్యకతను బోధించాలి, ఏ సాధనకై ఎలాంటి కృత్యాలు, ప్రాజెక్టు పని, ప్రాంతాలను దర్శించుట, కృత్యాలను ప్రదర్శించుట, రూపొందించుకోవటం అనేవి చాలా ముఖ్యము. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ పరీక్ష లక్షణాలు. ఉత్తమ పరీక్ష లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తమ మూల్యాంకనం జరగాలంటే ఉత్తమమైన పరీక్ష కూడా ఉండాలి. ఉత్తమమైన నికష లక్షణాలు ఈ కింద ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సప్రమాణత, విశ్వసనీయత, నిష్పాక్షికత, విచక్షణ శక్తి, నిర్వహణ సౌలభ్యం, వ్యాఖ్యాన సౌలభ్యం, ఉపయోగితం, భాషా సరళత, స్పష్టత. అంటే ఒక ఉత్తమ నికష యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలంట? సప్రమాణత కలిగి ఉండాలి, విశ్వసనీయత కలిగి ఉండాలి, నిష్పాక్షికత ఉండాలి, విచక్షణ శక్తి ఉండాలి, నిర్వహణ సౌలభ్యం కూడా ఉండాలి, వ్యాఖ్యాన సౌలభ్యంగా ఉండాలి, ఉపయోగించే విధంగా ఉండాలి, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి, భాషా సరళత కూడా స్పష్టంగా ఉండాలి. నికష అంటే ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. నికష అంటే ఇది ఒక ఉపకరణం లేదా ఒక క్రమం. దీనిలో ప్రశ్నలు ఉంటాయి. ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పాలి. పిల్లలు వైయక్తికంగా సమాధానాలు ఇస్తే వాటిని సంఖ్యారూపంలో విలువలు కడతారు. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నికష అనేది మన పర్టికులర్గా ఒక విషయానికి సంబంధించి
సంబంధించిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పాలి. ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పాలి. పిల్లలు వైయక్తికంగా సమాధానాలు ఇస్తే వాటిని సంఖ్యారూపంలో విలువకడతారు. విద్యార్థులు ఉపలబ్ధిని మదింపు వేస్తాయి. విద్యార్థుల ఉపలబ్ధిని ఏం చేస్తాయి? మదింపు వేస్తాయి. పలువురు విద్యార్థులు పరిమాణాత్మక ఉపలబ్ధిని పోల్చుటకు నికషలు తోడ్పడతాయి. పలువురు విద్యార్థుల పరిమాణాత్మక ఉపలబ్ధిని పోల్చుటకు నికషలు అనేవి తోడ్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకే ప్రశ్నపత్రాన్ని నికష అని, కొన్ని ప్రశ్నపత్రాల కూర్పుల పరీక్ష అని అంటారు. ఒకే ప్రశ్నపత్రాన్ని నికష అని, కొన్ని ప్రశ్నపత్రాల కూర్పుని పరీక్ష అని అనడం జరుగుతుంది. విద్యార్థి సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగించే పరికరమే పరీక్ష. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ ఒకే ప్రశ్నపత్రాన్నేమో నికష అంటారు. అంటే ఒక విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి అనుకోండి, అలాంటి దాన్ని నికష అనడం జరుగుతుంది. కొన్ని ప్రశ్నపత్రాల కూర్పులని పరీక్ష అని అంటారు. ప్రగతిని అంచనా వేయడం, విద్యార్థి సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి ఏమి ఉపయోగపడతాయి? పరీక్ష అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది ఒక పాఠ్యాంశ బోధన ముగింపు తర్వాత నిర్వహించేది. ఉపాధ్యాయులు తాను బోధించు పాఠ్యాంశాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని తెలుసుకోవడానికి నికషను ఉపయోగిస్తారు. ఉపాధ్యాయులు తాను బోధించు పాఠ్యాంశాన్ని విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని తెలుసుకోవడానికి నికషను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మాపనం. మాపనం అంటే కొన్ని నియమాలు సూత్రంగా తీసుకొని వాటి ఆధారంగా ఒక వస్తువు లేదా సంఘటనానికి ఒక సంఖ్యను నిర్దేశించడాన్ని నికషల ద్వారా మాపనం చేస్తారు. మాపనం అనేది డైరెక్ట్గా చేయడానికి కుదరదు. ఒక పరీక్ష పెట్టిరనుకోండి, ఒక పరీక్ష పెట్టినప్పుడు దాని ద్వారా మాపనం చేయడమే నికషల ద్వారానే ఆ నికషలకు వచ్చిన మార్కుల ద్వారా వాటికి ఒక సంఖ్యను నిర్దేశించడం ద్వారానే మాపనం చేయడం జరుగుతుంది. అంటే మాపనం అనేది ఏ రూపంలో ఉంటుంది? సంఖ్యా రూపంలో ఉండడం జరుగుతుంది. మాపనం అంటే కొన్ని నియమాల సూత్రంగా తెలుసుకొని వాటి ఆధారంగా ఒక వస్తువు లేదా సంఘటనానికి ఒక సంఖ్యను నిర్దేశించడం మాపనం. మూల్యాంకనం ఒక క్రమ పద్ధతిలో ప్రోగ్రామ్ చేసి సాక్ష్యాన్ని అన్వయించి విలువలపై తీర్పు చెప్పే ప్రక్రియనే మూల్యాంకనం. యాక్చువల్గా తీర్పు చెప్పే ప్రక్రియలో భాగంగా దారి చూపిస్తూ ఒక చర్యకు ఉద్దేశించినది మూల్యాంకనం. మూల్యాంకనం ఒక అవిరాల ప్రక్రియ. విద్యా విధానంలో అంతర్భాగమై విద్యా లక్ష్యాలన్నింటితోనూ సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. మూల్యాంకనం విద్యార్థుల అభ్యసన విధానాలపైన ఉపాధ్యాయుల బోధనా విధానాలతోనూ సంబంధం కలిగి ఉండి విద్యాలబ్ధిని మాపనం చేసి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించింది లేనిది ఎంతవరకు సాధించడమైంది. ఇప్పుడు మనం ఒక లక్ష్యం అనుకున్నాం అనుకోండి, ఆ లక్ష్యం ఎంతవరకు సాధించాము, అసలు సాధించామా లేదా, ఏ మేరకు సాధించాము, ఎంతవరకు సాధించాము అనే విషయాన్ని తెలుసుకునేది ఏంటంట? మూల్యాంకనం. అంటే నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించింది లేనిది ఎంతవరకు సాధించడమైంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవలంబించే ప్రక్రియని మనము మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మదింపు. మాపనం అంటే ఏంటి? మాపనం అనేది నికషను ఒక సంఖ్య రూపంలో చెప్పినట్లయితే దాన్ని మాపనం అంటారు. మదింపు అనేది ఏంటి? అభ్యాసకులు అభ్యాసన కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు వారి యొక్క సాధనను మరియు ప్రగతిని మాపనం చేయుటకు రూపొందించుకునే ప్రక్రియ మాపన సాధనాలుగా ఉపయోగించి వారి ప్రగతిని కొలవడానికి మదింపు అంటారు. వాటి ప్రగతిని కొలవడాన్నే మదింపు అంటారు. ఇప్పుడు అభ్యాసకులు ఉంటారు కదా, అభ్యాసన కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు వారి యొక్క సాధన మరియు ప్రగతి మాపనం చేయుటకు రూపొందించుకునే ప్రక్రియ మాపన సాధనాలను ఉపయోగించి వారి ప్రగతిని కొలవడానికి మదింపు అంటారు. నెక్స్ట్ నిర్వచనాలు. బ్రూస్ టక్మన్. మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం. బ్రూస్ టక్మన్ ప్రకారం మూల్యాంకనం అంటే ఏంటి? ఒక పద్ధతికి ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం. రొనాల్డ్ డాల్ఫ్.
విలువలను సాధించేందుకు ఒక విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర శోధనయే మూల్యాంకనం. విలువలను సాధించడానికి ఒక విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర శోధనయే మూల్యాంకనం. బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించాము అనే ప్రశ్నకు జవాబు మూల్యాంకనం. బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించాము అనే ప్రశ్నకు జవాబేంటి? మూల్యాంకనం అని ఎవరన్నారు? రాల్ఫ్ టైలర్ ఈ విధంగా మూల్యాంకనాన్ని నిర్వచించడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్ పాటిల్ ఏమని పేర్కొన్నాడు అని అంటే మూల్యాంకనం గురించి, మూల్యాంకనం శాస్త్రీయం, నిరంతరం, ఈ కింది వాటిని తీర్మానించే పద్ధతి, ఎంతవరకు బోధనా లక్ష్యాలను సాధించబడ్డాయి, బోధనా అనుభవాలు ఎంతవరకు సమర్థవంతంగా ఇవ్వబడ్డాయి అని చెప్పేదే మూల్యాంకనం అని ఎవరు చెప్పారో ఆర్ఎన్ పాటిల్ చెప్పడం జరిగింది. బ్రూస్ టక్మెన్ ఏమన్నాడు? మనం షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ టక్మెన్ ఏమన్నాడు? ఒక పద్ధతి ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం అని అన్నాడు. ఒక పద్ధతికి ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం అనేది మూల్యాంకనం అని ఎవరన్నారు? బ్రూస్ టక్మెన్. రొనాల్డ్ డాల్ఫ్ ఏమన్నాడు? విలువలను ఒక విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర శోధనయే మూల్యాంకనం అని చెప్పింది రొనాల్డ్ డాల్ఫ్. రాల్ఫ్ టైలర్ ఏమన్నాడు? ఈ బోధన లక్ష్యాలు ఎంతవరకు సాధించాము అనే ప్రశ్నకు జవాబే మూల్యాంకనం అని రాల్ఫ్ టైలర్. నెక్స్ట్ ఆర్ఎన్ పాటిల్ ఏమన్నాడు? శాస్త్రీయం, మూల్యాంకనం శాస్త్రీయం, నిరంతరం, ఈ కింది వాటిని అంటే తీర్మానించే పద్ధతి, ఎంతవరకు బోధనా లక్ష్యాలు సాధించబడ్డాయి, బోధనా అనుభవాలు ఎంతవరకు సమర్థవంతంగా ఇవ్వబడ్డాయి చెప్పేదే మూల్యాంకనం. ఇది ఆర్ఎన్ పాటిల్ యొక్క మూల్యాంకనం అన్నమాట. ఇది ఆర్ఎన్ పాటిల్ మూల్యాంకనాన్ని అప్పులో ఉంచాడు. మూల్యాంకనం ఫస్ట్ మనం విషయంగా చెప్పుకుంటాము. మొదటిది విషయం, ఆ తర్వాత లక్ష్యాలు, ఆ తర్వాత అభ్యాసన అనుభవాలు, తర్వాత మూల్యాంకనం. విషయం, లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆర్ఎన్ పాటిల్ యొక్క ఆర్ఎన్ పాటిల్ అంచనా ఏ విధంగా ఉంది అనేది 4 రకాలుగా చెప్పడం జరిగింది. విషయం ఒకటి, లక్ష్యాలు ఒకటి, అభ్యాసన అనుభవాలు, ఆ తర్వాత మూల్యాంకనం. మూల్యాంకనం అనేది హైయెస్ట్లో ఉందన్నమాట. మూల్యాంకనం లోగా ఉన్నది లక్ష్యాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ మాపనం. నెక్స్ట్ వచ్చేసి మాపనం అన్నమాట. అంటే ఇక్కడ డీటెయిల్గా చూద్దాము. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కానీ జస్ట్ ఇంట్రడక్షన్ లాగా తెలుసుకున్నాము. ఇక్కడ డీటెయిల్గా చూద్దాము. మాపనం విద్యార్థులకి సంబంధించిన మార్కుల రూపంలో ఉన్న దత్తాంశ సేకరణే మాపనం యొక్క ముఖ్య విధి. మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా. మాపనం అనేది ఏ విధంగా ఉంటుంది? సంఖ్య రూపంలో ఉంటుంది. దత్తాంశ సేకరణయే మాపనంగా చెప్పవచ్చు. దీనిలో విద్యార్థులు పరీక్షలలో లేదా నికషల్లో వచ్చిన సంఖ్యాపరమైన స్కోరులు మార్కులు దత్తాంశం అవుతుంది. దత్తాంశం అంటే ఏంటి? సంఖ్యాపరమైన రూపాన్ని మనము మార్కులు దత్తాంశం అని చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో కానీ నికషల్లో కానీ వచ్చిన మార్కుల రూపాన్ని మనము మాపనంగా చెప్పుకోవచ్చు. భౌతిక రాశులైన పొడవు, వెడల్పు, బరువు మొదలైన వాటిని ఏ విధంగా తెలుసుకుంటామో విద్యా మాపనం దీనికి సాదృశ్యంగా ఉంటుంది. భౌతిక రాశులైన ఈ పొడవు కానీ, వెడల్పు కానీ, బరువు కానీ మొదలైన వాటిని ఏ విధంగా తెలుసుకుంటామో ఈ విద్యా మాపనం కూడా దీనికి సాదృశ్యంగా, అంటే దీన్ని పోలి ఉంటుంది అనమాట. సాదృశ్యం అంటే పోలి ఉంటుంది. మనం వెడల్పు కూడా నెంబర్స్తోనే చెప్పుకుంటాం, పొడవుని కూడా నెంబర్స్తోనే, బరువు కూడా ఎంత బరువు ఉంది, ఎన్ని కిలోల బరువు ఉంది అట్లా చెప్పుకుంటాం కదా. అట్లా అదేవిధంగా మన విద్యార్థి మాపనం ఎలా ఉంటుంది? మార్కుల రూపంలో ఉంటుంది. ఆ మార్కులు కూడా సంఖ్యా రూపంలోనే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మూల్యాంకనంలో భాగం పరీక్షా మదింపు. ఈ పరీక్ష మదింపులో భాగం ఏంటి? మాపనం అన్నమాట. అది పెద్దగా ఉన్నది మూల్యాంకనం. నెక్స్ట్ మూల్యాంకనం ఏ విధంగా చేయాలి మనం తెలుసుకుందాం. నిరంతర మూల్యాంకనంలో భాగంగా పాఠశాలలో నిర్వహించే మూల్యాంకనం విధానాలను విద్యార్థులు సంపూర్ణంగా పరిశీలించి నమోదు చేసేవిగా తయారు చేయాలి. పిల్లలకు బయట లోపల వివిధ అంశాలతో పరిశీలిస్తూ క్రమానుసారంగా నిర్ణీత మూల్యాంకనం కూడా అవసరం. ఇవి వారంత పక్ష, మాస, టర్మినల్ రూపాలలో కూడా నిర్వర్తించడం అవసరం.
వినియోగం, వైఖరులు, ఉద్వేగాలు, ప్రత్యేక ఆసక్తులు, శారీరక పెరుగుదల, ఆరోగ్యకరమైన విషయాలు కూడా నిశితంగా మూల్యాంకనం చేయాలి. ఈ విధమైన మూల్యాంకనం 2 రకాలు: నిర్మాణాత్మక మూల్యాంకనం, అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అని, సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. FA1, FA2 ఇవి FA అనమాట. FA1, FA2, FA3, FA4 ఉంటాయి కదా, ఇవి నిర్మాణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనం వచ్చేసి SAL అనమాట. SA1, SA2, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అనమాట సంగ్రహణాత్మక మూల్యాంకనం. అయితే మూల్యాంకనం ఎలా చేయాలో ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అంటే నిరంతర మూల్యాంకనంలో భాగంగా పాఠశాలలో నిర్వహించే మూల్యాంకన విధానాలు విద్యార్థులు సంపూర్ణంగా పరిశీలించి నమోదు చేసేవిగా తయారు చేయాలి. మూల్యాంకనం అనేది విద్యార్థి యొక్క సంపూర్ణాన్ని పరిశీలించి తయారు చేసేవిగా ఉండాలి. పిల్లలకి బయట కానీ లోపల వివిధ అంశాలతో పరిశీలిస్తూ క్రమానుసారంగా నిర్ణీత మూల్యాంకనం కూడా అవసరం. ఇవి వారాంత, పక్ష, మాస, టర్మినల్ రూపాల్లో కూడా నిర్వర్తించడం అవసరం. వినియోగం, వైఖరులు, ఉద్వేగాలు, ప్రత్యేక ఆసక్తులు, శారీరక పెరుగుదల, ఆరోగ్యకరమైన విషయాలకు కూడా నిశితంగా ఈ మూల్యాంకనంలో మూల్యాంకనం చేయాలి. ఈ విధమైన మూల్యాంకనం ఎట్లా ఉంటుందంట? 2 రకాలుగా ఉంటుంది. ఏంటది? ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనంగా మనము చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనము నిర్మాణాత్మక మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంని రూపణ మూల్యాంకనం అని లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కూడా అనడం జరుగుతుంది. విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఎక్కడ వెనుకబడుతున్నారు, దీన్ని ఎలా సరిదిద్దాలి అనే అంశాలు వెంటనే అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతి సాధించడానికి తోడ్పడితే దానిని నిర్మాణాత్మక మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది మనకు బోధన జరుగుతూ ఉన్నప్పుడు జరిగేదే నిర్మాణాత్మక మూల్యాంకనం. అభ్యసన జరుగుతూ ఉన్నప్పుడు చేసేదే నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ పద్ధతి లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. ఈ పద్ధతి అనేది వేటిపైన ప్రభావం చూపుతుంది? లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది. లక్ష్యాలపై ప్రభావం చూపే మూల్యాంకనం ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనం. లక్ష్యాలపై ప్రభావం చూపే మూల్యాంకనం రూపణ మూల్యాంకనం అని కూడా అంటాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది దేనిపైన ప్రభావం చూపుతుంది? లక్ష్యాలపై ప్రభావం చూపుతుంది అని ఈ విధంగా మనం క్వశ్చన్స్ వేసుకుంటూ చదువుకున్నాం అనుకోండి, బాగా మనకు ఈ సబ్జెక్ట్ అనేది బాగా ఇంజెక్ట్ అవుతుందండి. అభివృద్ధి పరచవలసిన అంశాలను గుర్తిస్తుంది. మనము ఏ అంశాల మీద వెనుకబడి ఉన్నాము, ఏ అంశాలని మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేది ఈ రూపణ మూల్యాంకనంగా నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అభివృద్ధి పరచవలసిన అంశాలని గుర్తించడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క ప్రగతి కోసం ప్రయత్నిస్తుంది. ఇది సూక్ష్మ స్థాయి పరిశీలన. దేన్ని అంటారు? నిర్మాణాత్మక మూల్యాంకనంని సూక్ష్మస్థాయి పరిశీలన అని కూడా అంటారు. పిల్లల డైరీలు, నోటు పుస్తకాలు మొదలైన వాటి ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. పిల్లల డైరీల ద్వారా కానీ, నోటు పుస్తకాల ద్వారా కానీ, మొదలైన వాటి ద్వారా మూల్యాంకనం చేసేది ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా రూపణ మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కూడా అనడం జరుగుతుంది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం వినియోగించే సాధనాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనము తెలుసుకుందాం. నిర్మాణాత్మక మూల్యాంకనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. 4 సాధనాల ద్వారా దీన్ని నిర్మాణాత్మక మూల్యాంకనంని చెప్పుకోవచ్చు. ఏంటి మొట్టమొదటిది అని అంటే, ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందించడం. ఈ ఇచ్చిన అంశాన్ని మనము చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం. వీటికి ఎన్ని మార్కులు ఇవ్వడం జరుగుతుంది? 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనకు ఏ విధంగా మనము ఎగ్జామ్స్ పెడతాం, ఏ విధంగా మూల్యాంకనం చేస్తాము ఒక విద్యార్థికి సంబంధించి అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. 4 అంశాలుగా మనము విద్యార్థిని మూల్యాంకనం చేయవచ్చు. నిర్మాణాత్మక మూల్యాంకనంను ఏ విధంగా ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం కానీ, సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందించడం. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులు రాతాంశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రాజెక్టు పని. 3rd వన్ వచ్చేసి ప్రాజెక్టు పని. అదేవిధంగా 4th వన్ వచ్చేసి లఘు పరీక్షలు. ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన సమాజాన్ని అంశాలపై ప్రతిస్పందించడానికి 5 మార్కులు కేటాయిస్తే, విద్యార్థులు రాత అంశాలకి 5 మార్కులు, ప్రాజెక్టు పనికి 5 మార్కులు, లఘు పరీక్షకి ఈ స్లిప్ టెస్ట్కి 5 మార్కులు, మొత్తం టోటల్గా మనము 20 మార్కులకి మనము నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఏ విధంగా అంచనా వేయవచ్చు అని అంటే లఘు పరీక్షల ద్వారా అని మనము
మనం ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది. లఘు పరీక్ష ఎన్ని మార్కులకి కేటాయించడం జరుగుతుంది అని అంటే మనం టోటల్గా అంచనా వేస్తే 20 మార్కులకు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇందులో మాత్రం ఒక్కొక్క అంశాన్ని మొత్తం ఒకేసారి అన్ని అంశాలను కూడా లెక్కించాలని ఉండదు ఫ్రెండ్స్. ఒక్కొక్క అంశాన్ని అంటే ప్రతి నికషలో ఒక 2-3 అంశాలని పరీక్షించుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నెక్స్ట్ అది ఇందులోనే కంటిన్యూస్గా ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఫార్మేటివ్ పరీక్ష అంశాలు ఎలా పెట్టడం జరుగుతుంది, ఫార్మేటివ్ పరీక్షని ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది, నిర్ణయించిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందించడం, ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ అంశాలు. ఇంతకుముందుగా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి పిల్లలలో రాయడం సామర్థ్యాన్ని వృద్ధి చేయాలి. రాతాంశాలు కూడా మనము విద్యార్థుల రాతాంశాలు కూడా కేటాయించాం కదా, అవి వాటికి కూడా 5 మార్కులు ఇవ్వడం జరిగింది. అవి ఏ విధంగా సామర్థ్యాన్ని వృద్ధి చేయాలంట, పిల్లల యొక్క రాతాంశాలని పిల్లలు తప్పులు లేకుండా రాయగలగాలి. పిల్లలే మనం చెక్ చేయాలి. నిరంతర మూల్యాంకనం కదా ఇది. నిరంతర మూల్యాంకనంలో మనం చెక్ చేయాలి పిల్లల రాతాంశాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, తప్పులు ఉన్నాయా లేదా, ఎలా రాస్తున్నారు అని మనము గమనించగలగాలి. అందంగా రాయగలగాలి, క్రమ పద్ధతిలో రాయగలగాలి, విశ్లేషణాత్మకంగా రాయగలగాలి. అదేవిధంగా నివేదికలు రాయడం, అభిప్రాయాలు రాయడం, విమర్శనాత్మకంగా రాయడం, సృజనాత్మకంగా రాయడం అంటే సామర్థ్యాలకు చేరాలి. రాయడం అనే సామర్థ్యం రాస్తూ ఉంటేనే వృద్ధి చెందుతుంది. రాయడం అనే సామర్థ్యం ఎప్పుడో ఒకసారి అట్లా రాస్తే వృద్ధి చెందదు. కంటిన్యూస్గా మనము రాస్తూ ఉంటేనే మన రైటింగ్ అనేది అందంగా, విమర్శనాత్మకంగా, తప్పులు లేకుండా రాయడం జరుగుతుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ పని వచ్చేసి తయారీకి 3 మార్కులు, నివేదికలకు 5, చదవడానికి 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రాజెక్ట్ పని అనేది APSCRF 2011 పేర్కొనినట్లు అభ్యాసనం పాఠ్యపుస్తకాల పరిధిని దాటాలి. అప్పుడు ఏం పేర్కొంది APSCRF ఏమని పేర్కొంది 2011లో? అభ్యాసనం అనేది ఓన్లీ తరగతి గదికే పర్మనెంట్ కాకుండా, ఓన్లీ పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలకే పరిమితం కాకుండా పాఠ్యపుస్తకాల పరిధిని కూడా దాటాలి అనేది పేర్కొనడం జరిగింది. అదనపు పాఠాన్ని, సామాగ్రిని పిల్లలు చదవాలి, ఆసక్తి పెరగాలి, దేని ద్వారా తమ స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి, దేని ద్వారా తమ స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి అనేది వాళ్ళు ఈ ప్రాజెక్టు పనుల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇందుకోసం అనేక కృత్యాలు, సామర్థ్యాలు, సమూహమైన ప్రాజెక్టు పనులు నిర్వహించాలి. వాటి కోసం రకరకాల వ్యక్తులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని నమోదు చేయాలి, విశ్లేషించాలి. సేకరించిన సమాచారాన్ని ఏం చేయాలి? నమోదు చేయాలి, విశ్లేషించాలి. విశ్లేషణలో నివేదిక రూపంలో వారు తరగతిలో ప్రదర్శించాలి, నివేదికపై చర్చించాలి. ఇప్పుడు విశ్లేషణలను నివేదిక రూపంలో వారి తరగతిలో ప్రదర్శించాలి, నివేదికపై చర్చించాలి. అర్థమైందా? ప్రాజెక్టు పనులు ఎలా నిర్వహించాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. అసలు ప్రాజెక్టు పనులు ఎలా ఉంటాయి అనేది ఇది అనమాట. మాట్లాడే సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత నమోదు చేసిన దాన్ని విశ్లేషించాలి. విశ్లేషించిన దాన్ని నివేదిక రూపంలో వారి తరగతిలో ప్రదర్శించగలగాలి. ఆ ప్రదర్శనను నివేదికపై చర్చించాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్టు పనులు ఎలా నిర్వహించాలి. ఏ పాఠానికి చెందిన ప్రాజెక్టు ఆ పాఠ్యాంశం చివర పూర్తి చేయాలి. ఏ పాఠానికి చెందిన ప్రాజెక్టుని ఆ పాఠ్యాంశం చివరిని పూర్తి చేయాలి. ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలి, వారికి పూర్తి అవగాహన కూడా కల్పించాలి. ప్రాజెక్టుని ఏ విధంగా పూర్తి చేయాలి, కొంతమందికి విద్యార్థులకి అవగాహన ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా. వాటిపైన ఆ ప్రాజెక్టు పైన ఉన్న అవగాహనని కలిగించాలి. పూర్తి చేసిన ప్రాజెక్టులని పిల్లలచే మాట్లాడించాలి. ఈ పూర్తి చేసిన ప్రాజెక్టులని పిల్లలచే మాట్లాడించి రిపోర్టు కూడా చదివించాలి. ప్రాజెక్టు పూర్తి చేయడంలో తగు సలహాలు, సామాగ్రి అందుబాటులో సహకరించాలి. గ్రూప్ ప్రాజెక్టుల్లో కూడా ప్రతి ఒక్కరూ స్వంతంగా నివేదికను చేయాలి. గ్రూప్ ప్రాజెక్టులో ఇప్పుడు గ్రూప్స్గా ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్టులో ఒక్కరే నివేదిక కాకుండా ప్రతి ఒక్కరు చేస్తే ఆ ప్రాజెక్టు పైన మంచి అవగాహన కలిగి ఉంటారు ప్రతి ఒక్క విద్యార్థి. అట్లా అన్నమాట. నివేదికల్ని భద్రపరచాలి. నివేదికల్ని చివరికి ఏం చేయాలి, నివేదికల్ని కూడా భద్రపరచుకోవాలన్నమాట. అంటే మనం ఏ విధంగా చేసాం, ఆ ప్రాజెక్టు చూడగానే దానిపైన ఉన్న ఓవరాల్ ఐడియా వాళ్ళకి వచ్చేస్తుంది కదా, అట్లా వాటిని భద్రపరిస్తే ముందు వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్టుల నిర్వచనం. వ్యక్తిగత ప్రాజెక్టు, గ్రూప్ ప్రాజెక్టు. ప్రాజెక్టులు 2 రకాలుగా నిర్వచించవచ్చు, వ్యక్తిగత ప్రాజెక్టుగా, గ్రూప్ ప్రాజెక్ట్.
ఏ అంశాల ద్వారా ప్రాజెక్టు నిర్వహించాలి. మనం ఇంతసేపు ఏం తెలుసుకున్నాం, ప్రాజెక్టు పనులు ఎలా నిర్వహించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ అంశాల ద్వారా అసలు ప్రాజెక్టుని నిర్వహించాలి. ఫస్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ, సమాచార సేకరణ, పుస్తక పఠనం, పరిశీలన, ప్రయోగాల అన్వేషణ, క్షేత్ర పర్యటన. ఏ అంశాల ద్వారా ప్రాజెక్టు నిర్వహించాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని. ఇంటర్వ్యూ ద్వారా, సమాచార సేకరణ, పుస్తక పఠనం, పరిశీలన. అంటే ఇన్ని రకాలుగా మనము ఒక ప్రాజెక్టు నిర్వహించవచ్చు. అంటే ఒక వ్యక్తి గురించి మనము, అంటే ఒక వ్యక్తి గురించి మనము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అని అనుకో, అది కూడా ఒక రకమైన ప్రాజెక్ట్ కదా. అయితే దాన్ని ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే దాని సమాచారాన్ని సేకరించి తెలుసుకోవచ్చు. ఒక పుస్తక పఠనం ద్వారా కూడా. ఆత్మకథలు ఉంటాయి, ఆత్మకథల మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఒక పుస్తకాన్ని చదవడం ద్వారా కూడా మనము ప్రాజెక్టుని నిర్వహించవచ్చు. పరిశీలన ద్వారా, ప్రయోగాల అన్వేషణ, క్షేత్ర పర్యటనల ద్వారా కూడా ప్రాజెక్టుని నిర్వహించవచ్చు. అదేవిధంగా ప్రాజెక్ట్స్కి మార్క్స్ ఏ విధంగా ఇస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్కులకు టైప్ ఏ విధంగా ఉంటుంది. ప్రాజెక్టుని చేయడం ద్వారా మనకి 3 మార్కులు, మొత్తం 100 మార్కులు అనుకుంటే ప్రాజెక్టుని చేయడం ద్వారా 3 మార్కులు అంటే 30%. నివేదిక తయారు చేయడానికి 5 మార్కులు 50%. నివేదికలపై మాట్లాడడానికి 2 మార్కులు. అంటే మొత్తంగా దేనికి ఎక్కువగా, నివేదిక తయారు చేసిన దానికే 5 మార్కులు కేటాయించడం జరిగింది. ప్రాజెక్టు తయారు చేయడానికి, నివేదికపై మాట్లాడడానికి తక్కువ. ప్రాజెక్టు తయారు చేయడానికి 3 మార్కులు అయితే నివేదికపై మాట్లాడేందుకు 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లఘు పరీక్ష అంశాలు. ఈ పరీక్ష ముందు సమాచారం ఇవ్వకుండా 20 మార్కులకు నిర్వహిస్తారు. ఈ లఘు పరీక్ష అనేది ముందు సమాచారం ఇవ్వరు, 20 మార్కులకు నిర్వహించాలి. 20 మార్కులు పరీక్ష 2-3 సార్లు అయినా కూడా నిర్వహించుకోవచ్చు. 20 మార్కులు కదా అనేసి ఒకేసారి నిర్వహించనక్కర్లేదు, 2-3 సార్లు అయినా కూడా నిర్వహించుకోవచ్చు. ఇవి ఎప్పుడైనా ఒక పీరియడ్లో నిర్వహించుకోవచ్చు. రాత పరీక్షకు మార్కులు ఉన్నాయి కాబట్టి ఏదైనా 2 లేదా 3 విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నాపత్రం ఉపాధ్యాయుడు తయారు చేసుకొని నిర్వహించి మూల్యాంకనం చేసి, రాత పరీక్షకు మార్కులు ఉన్నాయి కాబట్టి ఏదైనా 2 లేదా 3 విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నాపత్రం ఉపాధ్యాయుడు తయారు చేసుకొని నిర్వహించి మూల్యాంకనం చేయవచ్చు. నల్లబల్లపై పూర్తి స్థాయి అవగాహన చర్చ ద్వారా కల్పించాలి. అంటే మనం ప్రశ్నపత్రాన్ని చేతికి ఇవ్వకూడదు, నల్లబల్లపై రాయాలి. అంటే ప్రశ్నపత్రం రాయడం ఉపాధ్యాయునికి స్వేచ్ఛ ఉంది. ప్రశ్నపత్రాన్ని తయారు చేయడంలో ఉపాధ్యాయునికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆ ప్రశ్నలని ఎక్కడ రాయాలంటే నల్లబల్లపై రాసి పీరియడ్ వ్యవధిలోనే పరీక్షని నిర్వహించాలి. నెక్స్ట్ వచ్చేసి మనము నిరంతర సమగ్ర మూల్యాంకనం ఏ విధంగా ఉంటుంది, నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. పాఠ్య బోధనకు ముందు, బోధన అభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత, తరగతి గదిలో, ప్రయోగశాలలో, గ్రంథాలయాల్లో, ఆట స్థలాల్లో విద్యార్థి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలను పరిశీలించి నమోదు చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ సిసి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే సిసిఈ కదా. ఈ సిసి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎక్కడైనా, అంటే పాఠ్య బోధన ముందు కానీ, బోధన అభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు కానీ, జరిగిన తర్వాత కానీ, అంటే తరగతి గదిలో, ప్రయోగశాలలో, గ్రంథాలయంలో, ఆట స్థలంలో విద్యార్థి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలను పరిశీలించి నమోదు చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ సిసి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మొదటి సి అంటే ఏంటి? కంటిన్యూస్ అంటే నిరంతరం. అంటే బోధన అభ్యాసన మొదలైనప్పటి నుంచి బోధన అభ్యాసన ప్రక్రియ జరుగుతున్నంతసేపు కొనసాగేది. బోధన అభ్యాసన మొదలైనప్పటి నుంచి బోధన అభ్యాసన జరుగుతున్నంతసేపు కొనసాగేది. నెక్స్ట్ సి వచ్చేసి కాంప్రహెన్సివ్, అంటే సమగ్రంగా బోధన అంశాలతో పాటు బోధనేతర అంశాలైన జీవన నైపుణ్యాలు, నైతిక విద్య, వైఖరులు, విలువలు, ఇతర అన్ని సహపాఠ్య అంశాలలో విద్యార్థి యొక్క వికాసము మదింపు చేయడము. నెక్స్ట్ ఎవాల్యూషన్. అంటే ఎవాల్యూషన్, మూల్యాంకనం అన్నమాట. విద్యాభ్యాసన క్రమంలో విద్యార్థి ప్రగతిని విశ్లేషించి నమోదు చేయడం. విద్యాభ్యాసన క్రమంలో విద్యార్థిని ప్రగతిని విశ్లేషించి నమోదు చేయడం, దానిని విద్యార్థి పురోభివృద్ధికి ఉపయోగించుట, దీన్ని మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. NCF 2005, SCF 2011 మరియు RTE 2009,
అన్నీ కూడా ముక్త కంఠంతో సిసిఈ అమలు యొక్క ఆవశ్యకతను చాటి చెప్పాయి. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహణ విధానం ఏ విధంగా ఉంటుంది? నిరంతర సమగ్ర మూల్యాంకనం ఒక సాంప్రదాయ సాధారణ పరీక్ష కాదు, పిల్లలు నేర్చుకోవడానికి దోహదపడే ఒక బోధన అభ్యాసన ప్రక్రియ. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, ఇది గుర్తు, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. పాఠ్య బోధనకు ముందు బోధన అభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు, తర్వాత తరగతి గదిలో, ప్రయోగశాలలో, గ్రంథాలయాలలో, ఆట స్థలాలలో పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలని పరిశీలించి నమోదు చేసే ప్రక్రియ. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అనే 2 విధానాలు ఉంటాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అని 2 విధానాలు ఉంటాయి. అంటే ఫార్మేటివ్ మదింపు సంవత్సరంలో 4 సార్లు, సమ్మేటివ్ మదింపు వచ్చేసి సంవత్సరంలో 3 సార్లు. ఫార్మేటివ్ 4 సార్లు ఎప్పుడు జరుగుతుంది? జూలై అంటే జూన్ తర్వాత జూలై వస్తుంది, జూలై, సెప్టెంబర్, ఆ తర్వాత డిసెంబర్, తర్వాత ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. సమ్మేటివ్ మదింపు వచ్చేసి అక్టోబర్, జనవరి, ఏప్రిల్లో, అక్టోబర్లో, జనవరిలో, ఏప్రిల్లో నిర్వహిస్తారు. నెక్స్ట్, ఫార్మేటివ్ మదింపు అంశాలు. ఫార్మేటివ్ మదింపులో 4 అంశాలు ఉంటాయి. ఫార్మేటివ్ మదింపులో ఎన్ని అంశాలు ఉంటాయి? 4 అంశాలు ఉంటాయి. పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన రాత అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష. పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యాంశ బోధన సమయంలో కానీ వివిధ సందర్భాలలో కానీ పిల్లల్ని పరిశీలించాలి. పరిశీలన ద్వారా వారికి వివిధ అంశాలతో గ్రేడ్ ఇవ్వాలి. ఉపాధ్యాయుడు ఏం చేయాలి? తరగతి గదిలో పాఠ్యబోధన సమయంలో కానీ వివిధ సందర్భాల్లో కానీ పిల్లలను పరిశీలించి ఆ పరిశీలన ద్వారా వారికి వివిధ అంశాలలో గ్రేడ్లు ఇవ్వాలి. ఇది పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన. నెక్స్ట్, పిల్లలు రాసిన అంశాలు. నోటు పుస్తకాల విషయాలు వారిగా పూర్తి చేసి ఉండడం, సమాచార పట్టికలు పూర్తి చేయడం, అందుబాటులో ఉంచడం, పాఠ్యపుస్తకాల అభ్యాసాలను పూర్తి చేయడం, పటాలను గుర్తించడం, గీయడం, పిల్లల పోర్ట్ఫోలియో, గోడ పత్రికలను, సాంఘిక శాస్త్ర అంశాలు ఉండటం. పిల్లల పోర్ట్ఫోలియోలు, గోడ పత్రికల్లో సాంఘిక శాస్త్ర అంశాలు ఉండటం. నెక్స్ట్, ప్రాజెక్టు పనులు నిర్వహణ. ప్రాజెక్టు పనుల నిర్వహణ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము చూద్దాం. ప్రణాళిక రూపకల్పన, ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని క్రమ పద్ధతిలో నమోదు చేయటం, నమోదు చేసిన సమాచారాన్ని విశ్లేషించి ప్రదర్శించడం. ఈజీ ఫ్రెండ్స్. ప్రణాళిక రూపకల్పన చేయాలి, ఆ తర్వాత సమాచారాన్ని సేకరించాలి, ఆ సేకరించే సమాచారాన్ని ఏం చేయాలి? క్రమ పద్ధతిలో నమోదు చేయాలి, ఆ నమోదు చేసిన సమాచారాన్ని విశ్లేషించి తర్వాత ప్రదర్శించాలి. అయిపోయింది. నెక్స్ట్, లఘు పరీక్షల్ని ఎలా నిర్వహించాలి? ఈ పరీక్ష యూనిట్ టెస్టులు కాకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా యథాలాపంగా నిర్వహించాలి. యథాలాపం అంటే ఇంకా మనం ఏం చెప్పకూడదు, నేను రేపు టెస్ట్ పెడతాను, ఎల్లుండి టెస్ట్ పెడతాను, చదువుకోండి అట్లా ఏం చెప్పకూడదు. మనం ఒక పాఠ్యాంశం బోధించిన తర్వాత దానికి సంబంధించిన అంశం మీద వాళ్ళకి ఎంతవరకు అవగాహన అయ్యింది అని తెలుసుకోవడానికి మనము ఈ పరీక్ష ఎప్పుడైనా పెట్టవచ్చు. రాత పరీక్షకి 20 మార్కులకు నిర్వహించాలి. ఇది రాత పరీక్ష అనమాట. ఎన్ని మార్కులకు ఉంటుంది? 20 మార్కులకు ఉంటుంది. ఈ 20 మార్కులు పరీక్ష ఒకేసారి కానీ లేదా 2 లేక 3 సార్లు కానీ నిర్వహించవచ్చు. దీనిని నిర్దిష్ట సమయం అవసరం లేదు, ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఈ పరీక్షకు ప్రత్యేకంగా ఒక నోట్ పుస్తకం కేటాయించి దానిలోనే నిర్వహించాలి. ఈ లఘు పరీక్షకు మాత్రం ఖచ్చితంగా ఒక నోట్ పుస్తకాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక పర్పస్గా పెడతానే ఉంటాం కాబట్టి, వీక్లీ 1 or 2 అయినా పెడతాం కాబట్టి మనము ఒక నోట్బుక్ పెడితే సరిపోతుంది. ఇంకా అందులోనే పిల్లలు కంటిన్యూస్గా స్లిప్ టెస్టులు రాస్తూనే ఉంటారు అందులో. నెక్స్ట్ వచ్చేసి లఘు పరీక్ష అంశాలు. అంటే ఎలాంటి అంశాలు ఉంటాయి లఘు పరీక్షలో? భావనలపై అవగాహన అంటే ప్రశ్నలు ఉంటాయి, దానికి తగ్గ జవాబులు రాయాల్సి వస్తుంది. నెక్స్ట్, పాఠాలను విశ్లేషించడం. నెక్స్ట్ ఏంటి? పాఠాలను విశ్లేషించడం. పాఠంలో ప్రత్యేక ప్రాంతాలను గుర్తించడం. పాఠంలోని ప్రత్యేక ప్రాంతాలని భావనల అవగాహన అంటే ప్రశ్నలకు జవాబులు రాయాలి కదా. నెక్స్ట్, పటాలను విశ్లేషించడం. ఆ పటంలోని ప్రాంతాలని గుర్తించడం. సేకరించిన సమాచారంపై విశ్లేషణ. సామాజిక అంశాలపై అవగాహన, అనుభవాల విశ్లేషణ,
ప్రశంసలు, విలువలు ఈ లఘు పరీక్షకు సంబంధించి ఉంటాయి. భావనలపై అవగాహన ఉంటుంది. పటాలని విశ్లేషించాలి. పటంలో ఉన్న ప్రాంతాలని కూడా గుర్తించాలి. సేకరించిన సమాచారంపై విశ్లేషణ ఉండాలి. సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. వాటి యొక్క అనుభవాలను విశ్లేషించగలగాలి. వాటి మీద ప్రశంసలు, విలువలు కలిగి ఉండాలి. ఈ విధంగా ఉంటుంది లఘు పరీక్ష అంశాలు అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేటివ్ మూల్యాంకనం. అంటే ఫార్మేటివ్ని ఈ నిరంతర మూల్యాంకనం అనేది ఫార్మేటివ్ మదింపు అనే దాంట్లో నిరంతర మూల్యాంకనం ఉంది కదా, ఇందులో ఏ విధంగా మూల్యాంకనం చేస్తారు పిల్లలకు సంబంధించి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫార్మేటివ్ మూల్యాంకనం ఏ విధంగా చేస్తారు? ఈ ఫార్మేటివ్ మూల్యాంకనం కోసం కింది సాధనాలను ఉపయోగించి కేటాయించిన మార్కుల వివరాలు కూడా ఉన్నాయి, గమనించండి. ఇప్పుడు చూద్దాం మనం ఏంటో అవి. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు 10 మార్కులు. చిల్డ్రన్ పార్టిసిపేషన్ రెస్పాన్సెస్ పైన 10 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ వర్క్స్ పైన 10 మార్క్స్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ వర్క్స్ పైన 10 మార్క్స్ ఉంటుంది. రిటర్న్ టెక్స్ట్ అండ్ స్లిప్ టెస్ట్ పైన 20 మార్క్స్. రిటర్న్ టెస్ట్ అండ్ స్లిప్ టెస్ట్ పైన 20 మార్క్స్ ఉంటుంది అన్నమాట. పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనల మీద 10 మార్కులు. పిల్లలు రాసిన అంశాల మీద 10 మార్కులు ఉంటాయి. ప్రాజెక్టు పనుల మీద 10 మార్కులు ఉంటాయి. లఘు పరీక్షల మీద కూడా 20 మార్కులు ఉండడం జరుగుతుంది. నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పిల్లలు సాధించిన ప్రగతిని 5 పాయింట్ల స్కేలుతో మాపనం చేయాలి. మనము నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పిల్లలు సాధించిన ప్రగతిని ఎన్ని పాయింట్ల స్కేలుతో మాపనం చేయాలి? 5 పాయింట్ల స్కేలుతో మాపనం చేయడం జరుగుతుంది. ఈ 5 పాయింట్ల స్కేలు అనేది 1 నుంచి 8వ తరగతి వరకు మనము 5 పాయింట్ల స్కేల్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ 5 పాయింట్ల స్కేల్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కువగా మాత్రము 5 పాయింట్ల స్కేల్ని 10th వరకు కూడా, ఫస్ట్ 10th వరకు కూడా 5 పాయింట్ల స్కేల్ని ఉపయోగించడం జరుగుతుంది ఎక్కువగా. అయితే మనము దాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు 91 నుంచి 100 వరకు, 91 నుంచి 100 వరకు అయితే ఈ మధ్యలో మార్క్స్ వచ్చాయనుకోండి A+ అంటారు. 71 నుంచి 90 వస్తే A, 51 నుంచి 70 వస్తే B+ అంటాం. 41 నుంచి 50 వస్తే B, 0 to 40 అయితే C అనమాట. 0 to 40 C. ఈజీగా గుర్తుపెట్టుకోండి. 91, 71 ఇక్కడ 20 డిఫరెంట్ ఉంది చూడండి. 91, 71, 51 ఇక్కడ 51 వరకు 20 డిఫరెంట్, తర్వాత 10 డిఫరెంట్, తర్వాత 0 ఏం లేదు. 2 సార్లు 2 వస్తుంది, ఒకసారి 1, ఒకసారి 10 డిఫరెంట్. ఫస్ట్ 2 times 20, 20, 20 డిఫరెంట్, 20, 20 డిఫరెంట్, ఆ తర్వాత 10 డిఫరెంట్, తర్వాత 0 డిఫరెంట్, అట్లా అనమాట. 91 to 100, 71 to 100, 51 to 100, తర్వాత 41 to 50. సారీ అండి, 91 to 100, 71 to 90, 51 to 70, 41 to 50, 0 to 40 అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఇది కంపల్సరీ మనకు పోయినసారి డిఎస్సిలో కూడా వచ్చింది అనుకుంటా. మనకి ఎట్లా అంటే 56 నుంచి 90 మధ్యలో ఉన్న వాళ్ళకి ఏ గ్రేడ్ ఇవ్వగలుగుతారు 8వ తరగతిలో వచ్చిన పిల్లలకి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇందులో నుంచి అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం. మనం ఇంతసేపు ఏం చూసాము? నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి తెలుసుకున్నాం. వివిధ విషయాలలో సబ్జెక్టుల్లో, విషయాలంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అనమాట. వివిధ విషయాలలో పిల్లలు విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా వేయడానికి నిర్వహించే మూల్యాంకనమే సంగ్రహణాత్మక మూల్యాంకనం. మనం ఇంతసేపు ఫార్మేటివ్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సమ్మేటివ్ అనమాట. వివిధ విషయాలలో పిల్లల విద్యా ప్రమాణాల ఆధారంగా నిర్దిష్ట సమయంలో ప్రగతిని అంచనా వేయడానికి నిర్వహించే మూల్యాంకనమే సంగ్రహణాత్మక మూల్యాంకనంగా చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయులే సొంతంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేసుకొని మూల్యాంకనం చేయాలి. సంగ్రహణాత్మక మూల్యాంకనం 100 మార్కులు ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో ఉండే అన్ని విద్యా ప్రమాణాలని మదింపు చేయాలి. ప్రశ్నపత్రమును విద్యా ప్రమాణాల వారీగా విభజించి రూపొందించాలి. చివరన నమూనా ప్రశ్నపత్రంలో ఇవ్వబడినవి గమనించండి. ప్రతి విద్యా ప్రమాణంలో ఇచ్చే ప్రశ్నలు వ్యాసరూప, స్వల్ప సమాధాన, సంక్షిప్త, లక్ష్యాత్మక ప్రశ్నలుగా ఉండాలి.
అయితే ప్రతి విద్యా ప్రమాణంలో పై 4 రకాలుగా తప్పనిసరిగా ఉండవలసిన అవసరం లేదు. ఏ విద్యా ప్రమాణాన్నైనా ఏ రకమైన ప్రశ్నల ద్వారా పరిశీలించేందుకు వీలు ఉంటుందో గుర్తించి ఆయా రకాల ప్రశ్నలు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ భారత్వ పట్టికలు ఇవ్వాలి. అనేవి ఇవ్వాలి. ప్రశ్నలు బట్టి సమాధానం ఇచ్చేవిగా ఉండరాదు. అర్థం చేసుకుని అన్వయించి రాసేవిగా ఉండాలి. ప్రశ్నలు బట్టి సమాధానం ఇచ్చేవిగా ఉండరాదు. అంటే మనం అర్థం చేసుకుని అవగాహన చేసుకొని దాన్ని మన సొంత మాటల ద్వారా కూడా అన్వయించి రాసే విధంగా ప్రశ్నలు అనేవి ఉండాలి. ప్రాజెక్టు పనులని సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇవ్వరాదు. ఈ ప్రాజెక్టుల పనులని సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఇవ్వరాదు. ఎందులో ఇవ్వవచ్చు? ఈ ప్రాజెక్టు పనులు అనేవి ఎందులో ఉంటాయి? నిరంతర ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉంటాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉండడం జరుగుతుంది. ఏంటవి? నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఈ ప్రాజెక్టు పనులు ఇస్తారు, కానీ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఇవ్వరాదు. సమ్మేటివ్ ప్రశ్నపత్రం రూపొందించడం, ప్రశ్నల రకాలు, ప్రశ్నల సంఖ్య, మార్కులు వివరాలు కింద భారత్వ పట్టికలో ఇవ్వబడ్డాయి, పరిశీలించండి. ఇప్పుడు మనం నెక్స్ట్ భారత్వ పట్టికని చూద్దాము. సమ్మేటివ్ ప్రశ్నపత్రం ఏ విధంగా రూపొందించాలి, ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి, ప్రశ్నల సంఖ్య ఏ విధంగా ఉంటుంది, మార్కుల వివరాలు ఎలా ఉంటాయి అనేవి భారత్వ పట్టికను చూసి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దిస్ ఇస్ ద భారత్వ పట్టిక. బ్లూ ప్రింట్ అంటారు దీన్ని. సాంఘిక శాస్త్రం, సంగ్రహణాత్మక మదింపు, సామర్థ్యాల వారీగా భారత్వ పట్టిక, క్రమ సంఖ్య, విద్యా ప్రమాణం, వ్యాసరూప ప్రశ్నలు, స్వల్ప సమాధానాలు, అతి స్వల్ప సమాధానాలు, లక్ష్యాత్మక ప్రశ్నలు, ప్రశ్నల మొత్తం శాతం. మనము ఎన్ని రకాలుగా విద్యా ప్రమాణాలు 6 రకాల విద్యా ప్రమాణాలు ఉంటాయి. విషయ అవగాహన, చదివి వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలు, పఠన నైపుణ్యాలు, ప్రశంస సున్నితత్వము, విషయ అవగాహన. మనము ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. విషయ అవగాహన మీద ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని అంటే 40%. చదివి వ్యాఖ్యానించడం అనేది 10%, సమాచార నైపుణ్యాలకు 15%, సమకాలీన అంశాలకు 10%, పఠన నైపుణ్యానికి 15%, ప్రశంస సున్నితత్వానికి 10%. మనకి ఇలా అడుగుతారు ఫ్రెండ్స్. మనము సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలలో విషయ అవగాహన ఎంత శాతం ఇవ్వవచ్చు అని అడగడం జరుగుతుంది. సపోజ్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలలో సంగ్రహణాత్మక మూల్యాంకన మదింపు తయారు చేసే విషయంలో పఠన నైపుణ్యంకు ఎంత పర్సంటేజ్ ఇవ్వవచ్చు అని అడగడం కూడా జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మెయిన్ ఫ్రెండ్స్, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. అంటే విషయ అవగాహనకి 40%, ఇక్కడే రాస్తాను చూడండి ఫ్రెండ్స్. విషయ అవగాహనకి వచ్చేసి 40%, ఇది వచ్చేసి 10, సమాచార నైపుణ్యానికి 15%, దీనికి సమకాలీన అంశాలకి 10, పఠన నైపుణ్యానికి 15, దీనికి కూడా 10%. మనకు విషయ అవగాహన ఆల్మోస్ట్ గుర్తుంటుంది 40% అనేది. చదివి వ్యాఖ్యానించడం దానికి 10%. ఈ సమాచార నైపుణ్యం, పఠన నైపుణ్యం, ఈ నైపుణ్యం అని ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సమాచార నైపుణ్యం, పఠన నైపుణ్యం అని ఉన్నదానికి 15%, ఇంకా మిగతా వాటికి 10% గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అయితే వ్యాసరూప ప్రశ్నలు విషయ అవగాహనలో ఎన్ని ఉండాలంట? 2 ఉండాలి. 2 వ్యాసరూప ప్రశ్నలు ఉండాలి. రెండింటికి ఒక ప్రశ్నకు వచ్చేసి 2 ప్రశ్నలు ఉండాలి అంట. స్వల్ప సమాధానాల ప్రశ్నలు 2 ఉండాలి. అతి స్వల్పం 5, లక్ష్యాత్మక ప్రశ్నలు వచ్చేసి 10 ఉండాలి. ప్రశ్నల మొత్తం ఎన్ని ఉండాలి? 19 ప్రశ్నలు ఉండాలి. 10, 5, 15, 2, 17, 2, 19 అనమాట. 19 ప్రశ్నలు. మొత్తం మార్క్స్ వచ్చేసి ఎన్ని? 40 మార్క్స్కి ఉంటుంది. 40% అనమాట. 40 మార్కులకి మనం ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 40 మార్కులు, 10 మార్కులు, 15 మార్కులు, 10 మార్కులు, 15 మార్కులు, 10 మార్కులు, అట్లా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎట్లా గుర్తుంటుందంటే అలాగే గుర్తుపెట్టుకోండి. సమకాలీన అంశాలపై ఇంకా 2,
సమకాలీన అంశాల్లో వ్యాసరూప ప్రశ్నల్లో ఉన్నాయి మొత్తం ప్రశ్నలు 1 అంటే 2 ఇస్తారు, ఇందులో 1 రాయాలి. ఒక్కొక్క దానికి 10 మార్క్స్ ఉంటుందన్నమాట, 10%. పఠన నైపుణ్యాలు 2 ఉంటాయి. స్వల్ప సమాధాన ప్రశ్నలు 1. అయితే పఠన నైపుణ్యాల్లో 2 ఇస్తారు, ఒకటేమో ఆప్షనల్గా ఉంటుంది, ఒకటేమో మీ ఇష్టం ఏది నచ్చితే అది చేయొచ్చు అని ఆప్షనల్గా ఉంటుంది కదా, అది లేక ఇది అన్నట్టు ఏది వస్తే అది చేస్తారు. ఒకదానికి 10 మార్క్స్ ఉంటుంది. స్వల్ప సమాధానాల ప్రశ్నలకు 1 ఇస్తారు, అందులో 5 మార్కులు, మొత్తం 15 మార్కులు. 2 ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది. అయితే ఇట్లా కూడా అడిగే అవకాశం ఉంటుంది. వ్యాసరూప విషయ అవగాహనలో మొత్తం ప్రశ్నలు ఎన్ని అంటే 19. చదివి వ్యాఖ్యానించడంలో 1 ప్రశ్న వస్తుంది. సమాచార నైపుణ్యంలో 2 ప్రశ్నలు రావడం జరుగుతుంది. సమకాలీన అంశాలపై 1, పఠన నైపుణ్యం 2, ప్రశంసా సున్నితత్వం నుంచి కూడా 1 ప్రశ్న రావడం జరుగుతుంది. బ్రాకెట్ల సంఖ్య మార్కులు సూచిస్తుంది. బ్రాకెట్ల సంఖ్య అనేది మార్కులను సూచిస్తుంది. ఓకే, ఇది మార్క్స్ అంట అండి. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని 4 సార్లు నిర్వహించాలి. నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎన్నిసార్లు నిర్వహించాలి? 4 సార్లు. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎఫ్ఏ అంటారు కదా, FA1, FA2, FA3, FA4 అన్నమాట. అయితే జూలైలో, ఆగస్టులో, నవంబర్లో, జనవరి లేదా ఫిబ్రవరిలో జరుగుతాయి అన్నమాట. FA4 అనేది 4 సార్లు నిర్వహించిన పిమ్మట సంవత్సరం చివరిలో వాటి సరాసరి మార్కులు 20కి లెక్కగట్టి బోర్డుకి అందజేయాలి. అంటే ఈ 4 సార్లు నిర్వహిస్తారు కదా, ఈ 4 సార్లు నిర్వహించిన సరాసరి మార్క్స్ అన్నీ లెక్కగట్టి 20కి లెక్కగట్టి బోర్డుకి మనము అందజేయడం జరుగుతుంది. అంటే టోటల్ సమ్మటివ్లోనేమో 80 మార్క్స్కి అవైతే ఇవి 20 మార్క్స్కి లెక్కగట్టి బోర్డుకి అందజేయాలన్నమాట. మూల్యాంకనం మూల భావాలు, మూల్యాంకన కారణాలు, సూచనలు. అభ్యాసన జరుగుతున్నప్పుడు మూల్యాంకనం జరగాలి. అభ్యాసన జరుగుతున్నప్పుడే మూల్యాంకనం జరగాలి. పిల్లల అభ్యాసన సన్నివేశాలలో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు పిల్లల అభ్యాసన సన్నివేశాలలో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు వారిలో మూల్యాంకనం చేయడాన్ని అభ్యాసనం జరిగేటప్పుడు మూల్యాంకనం చేయడం అంటాం. పిల్లల అభ్యాసన సన్నివేశాల్లో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు వారిని మూల్యాంకనం చేయడాన్ని అభ్యాసన జరిగేటప్పుడు మూల్యాంకనం చేయడం అంటాం. ఈ పద్ధతి ద్వారా ఎప్పటికప్పుడు పిల్లలు తమని తాము సరిచేసుకుంటూ నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు సహకరించగలుగుతాడు. ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్. మనకు సమ్మేటివ్కి ఫార్మేటివ్కి డిఫరెన్సెస్ తెలుస్తుంది కదా. సమ్మేటివ్ అంటే ఒక్కటే ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మూల్యాంకనం చేస్తే అది సమ్మేటివ్. మనం అభ్యాసం జరుగుతూ ఉన్నప్పుడు మూల్యాంకనం చేస్తే అది ఫార్మేటివ్ అన్నమాట. అభ్యాసాన్ని మెరుగుపరచుకోవడానికి మూల్యాంకనాన్ని ఉపయోగిస్తారు. ఈ దశలో వారిని ప్రత్యేకించి పరిశీలిస్తూ విద్యార్థి నేర్చుకున్నాడా లేదా, ఏ అంశాల్లో ఇబ్బంది పడుతున్నాడు, ఆ అంశాలలో సహాయం అవసరం, ఏ రకమైన సహాయం అందించడం వల్ల నేర్చుకోగలుగుతాడు అనే విషయాల్ని పరిశీలించి బోధనలో మార్పులు చర్యలు చేపట్టడాన్ని అభ్యాసం మెరుగుపరచడానికి చేసే మూల్యాంకనం అంటాము. అభ్యాసన యొక్క మూల్యాంకనం. పిల్లలు వివిధ విషయాలను ఎంతవరకు నేర్చుకున్నారు తెలిపేదే అభ్యాసనం యొక్క మూల్యాంకనం. పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు అని తెలిపేదే అభ్యాసనం యొక్క మూల్యాంకనం. ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది అభ్యాసనం యొక్క మూల్యాంకనం. అయితే జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించేది అభ్యాసనం యొక్క మూల్యాంకనం. జ్ఞానాన్ని అనేది కొంతకాలం తర్వాత పరీక్షించేది ఏంటి? అభ్యాసనం యొక్క మూల్యాంకనం. ఇది పిల్లల మార్కులు గ్రేడుల రూపంలో ప్రదర్శితమవుతుంది. ఇది ఉపాధ్యాయులు లేదా బాహ్య నికషం లేదా రెండింటి చేత మూల్యాంకనం చేయబడుతుంది. జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించేదే అభ్యాసనం. జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించేది ఏంటంట? అభ్యాసనం యొక్క మూల్యాంకనం. ఇది ఏ విధంగా మూల్యాంకనం చేస్తారు? పిల్లల మార్కులు గ్రేడుల రూపంలో ప్రదర్శితమవుతుంది. ఏ విధంగా మూల్యాంకనం అవుతుంది? పిల్లల గ్రేడులు కానీ మార్కుల రూపంలో ప్రదర్శితమవుతుంది. ఇది ఉపాధ్యాయులు లేదా బాహ్య నికషం లేదా రెండింటి చేత మూల్యాంకనం చేయబడుతుంది. ఈ పద్ధతిలో అందరూ విద్యార్థులు ఒకేసారి ఒకే విధంగా మూల్యాంకనం చేయబడతారు. ఈ పద్ధతిలో విద్యార్థులందరూ ఒకే విధంగా కూడా మూల్యాంకనం చేయబడతారు. సాధారణంగా టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలు అభ్యాసన యొక్క మూల్యాంకనాన్ని తెలియజేస్తాయి. సాధారణంగా
ఎట్లా అభ్యాసన మూల్యాంకనాన్ని తెలియజేస్తాయి? ఆ టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలనే అభ్యాసనం యొక్క మూల్యాంకనాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ మూల్యాంకనం తుది నిర్ణయాన్ని ప్రకటించే పద్ధతి అంటే ఈ మూల్యాంకనం తుది నిర్ణయాన్ని ప్రకటించే పద్ధతి అంటే త్రైమాసిక, అర్ధవార్షిక, సంవత్సరాంత పరీక్షలు వాటికి ఉదాహరణలుగా దీన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఈ మూల్యాంకనం చేయాల్సిన అంశాలు 6 నుంచి 10 తరగతులు సాంఘిక శాస్త్రంలో కింది విధంగా వర్గీకరించవచ్చు. 6 నుంచి 10 తరగతులకు సాంఘిక శాస్త్రంలో ఈ క్రింది విధంగా నిర్వహించవచ్చు. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది మూల్యాంకనం ఏ విధంగా చేస్తారు అనేది కింది విధంగా చూద్దాం. 6 నుంచి 10 తరగతులకు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఏంటంటే 6 అంశాలని లెక్కలకు తీసుకొని 6 అంశాలపైన మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఏంటవి? విషయావగాహన, చదివి వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలు, పఠన నైపుణ్యం, ప్రశంస, సున్నితత్వం అనే 6 అంశాల మీద మూల్యాంకనం చేయడం జరుగుతుంది ఈ సమ్మేటివ్లో. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, విషయ అవగాహనకి 40 మార్కులు వచ్చేసి 40 మార్కులు, చదివి వ్యాఖ్యానించడానికి 10 మార్కులు అనేసి, సమాచార నైపుణ్యాలకి 15 మార్కులు, సమకాలీన అంశాలకి 10 మార్కులు, పఠన నైపుణ్యానికి 15, ప్రశంసా సున్నితత్వానికి 10 మార్కులు ఈ విధంగా ఇచ్చారని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, అట్లా అనమాట. అయితే 6 నుంచి 10 తరగతులకు ఈ విధంగానే మూల్యాంకనం చేయడం జరుగుతుంది సమ్మేటివ్లో. సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది. మూల్యాంకనం అమలు. నిరంతర సమగ్ర మూల్యాంకనం భాగంగా పాఠశాలలో నిర్వర్తించే మూల్యాంకనం పద్ధతులు పిల్లలు సంపూర్ణంగా పరిశీలించి శాస్త్రీయంగా నమోదు చేసేవిగా ఉండాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా పాఠశాలలో నిర్వహించే మూల్యాంకన పద్ధతులు పిల్లలను సంపూర్ణంగా పరిశీలించి శాస్త్రీయంగా నమోదు చేసేవిగా ఉండాలంటే ఎలా ఉండాలి? శాస్త్రీయంగా నమోదు చేసేవిగా ఉండాలి. తరగతి గది లోపల బయట పిల్లల్ని పరిశీలిస్తూ చేసే అంశాలతో పాటు క్రమానుసారంగా నిర్ణీత కాల వ్యవధిలో జరిగే మూల్యాంకనం కూడా అవసరమే. క్రమానుగతంగా నిర్ణీత కాల వ్యవధిలో కూడా జరిగే మూల్యాంకనం కూడా అవసరమే. వారంత, పక్ష, మాస, టర్మినల్ రూపాల్లో ఉంచడం అవసరం. పరీక్షలు అనేది వారంత, పక్ష, మాస, టర్మినల్ రూపాల్లో కూడా అవసరం. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ నూతన సందర్భాల్లో సర్దుబాటు చేసుకోవడం అనే అంశాలతో పాటు అభిరుచులు, వైఖరులు, ఉద్వేగాలు, ప్రత్యేక ఆసక్తులు, శారీరక ఎదుగుదల, ఆరోగ్యపరమైన విషయాలు కూడా నిశితంగా మూల్యాంకనం చేయాలి. దేని మీద మూల్యాంకనం చేయాలంట? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, నూతన సందర్భాల్లో సర్దుబాటు చేసుకోవడం అనే అంశాలతో పాటు వారిలోని అభిరుచులు, వైఖరులు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క ఉద్వేగాలు, ప్రత్యేక ఆసక్తులు, శారీరక ఎదుగుదల, ఆరోగ్యపరమైన విషయాలు కూడా నిశితంగా మూల్యాంకనం చేయాలి. ఈ విధమైన మూల్యాంకనం 2 రకాలు: నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ విధమైన మూల్యాంకనం కూడా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అది నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సూచనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఎక్కడ నేర్చుకుంటున్నారు, దాన్ని ఎలా సరిచేయాలి అనే అంశాలను అంచనా వేస్తూ చర్యలు చేపట్టి విద్యార్థుల ప్రగతి సాధించడానికి తోడ్పడేవే నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం ముఖ్య లక్షణాలు. నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? బోధన అభ్యాసన జరుగుతున్నప్పుడే వారు ఎలా నేర్చుకుంటున్నారో పరిశీలించడం. ఈ బోధన అభ్యాసన జరుగుతున్నప్పుడే వారు ఎలా నేర్చుకుంటున్నారో పరిశీలించడం. నిరంతరం జరిగే పరీక్ష అభ్యాసనాన్ని మెరుగుపరుస్తుంది. అభ్యాసనం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిస్తుంది. అభివృద్ధి పరచాల్సిన అంశాలను గుర్తిస్తుంది. ప్రగతి కోసం ప్రయత్నిస్తుంది. పరస్పర అభివృద్ధి ప్రోత్సహిస్తుంది. ఇది సూక్ష్మస్థాయి గమనిక. పిల్లల డైరీలు, నోట్ పుస్తకాలు, ప్రాజెక్టు పనులు, వివిధ అంశాలు ప్రతిస్పందన గమనించడం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం నిరంతరం జరుగుతూనే ఉంది కాబట్టి కింది సాధనాలు ఈ మూల్యాంకనం వినియోగిస్తారు. ఇప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంట? బోధన అభ్యాసన జరుగుతున్నప్పుడు వారు ఎలా నేర్చుకుంటున్నారో పరిశీలించాలి. తర్వాత నిరంతరం జరిగే పరీక్ష అభ్యాసనాన్ని మెరుగుపరుస్తుంది. నిరంతరం జరిగే పరీక్ష ఏంటి? అభ్యాసనాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ముఖ్య లక్షణం ఏంటి? అభ్యాసనాన్ని మెరుగుపరచడం కూడా ఇందులోకే వస్తుందన్నమాట. అభ్యాసనం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలిస్తుంది. అభివృద్ధి పరచాల్సిన అంశాలను గుర్తిస్తుంది. ప్రగతి కోసం ప్రయత్నిస్తుంది. పరస్పర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది సూక్ష్మ స్థాయి గమనిక.
అభివృద్ధి పరచాల్సిన అంశాలను గుర్తిస్తుంది, ప్రగతి కోసం ప్రయత్నిస్తుంది, పరస్పర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది సూక్ష్మ స్థాయి గమనిక. పిల్లల డైరీలు, నోటు పుస్తకాలు, ప్రాజెక్టు పనులు, వివిధ అంశాలను ప్రతిస్పందన గమనించడం ద్వారా మూల్యాంకనం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అయితే ఏ అంశాలను మూల్యాంకనంగా వినియోగిస్తారు అంటే మనకు ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమకాలీన సామాజిక అంశాలపై ప్రతిస్పందించడం, విద్యార్థులు రాత అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్షలు. ఇంతకుముందు నుంచి మనం నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏమేమి అంశాలు ఉంటాయో చెప్పుకుంటూనే ఉన్నాం. అవేంటి? ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, విద్యార్థుల రాత అంశాల గురించి, ప్రాజెక్టు పని గురించి, లఘు పరీక్షల గురించి. మొత్తంగా మనకు 20 మార్కులకు పెట్టడం జరుగుతుంది. ఈ లఘు పరీక్షల్లో ఎన్ని అంశాలను లెక్కించడం జరుగుతుంది? ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడానికి 5 మార్కులు, విద్యా రాత అంశాలకు వచ్చేసి 5 మార్కులు, ప్రాజెక్టు పనికి 5 మార్కులు, లఘు పరీక్షకు 5 మార్కులు. మొత్తం టోటల్గా స్లిప్ టెస్ట్ వచ్చేసి మనకు 20 మార్కులకు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం. విద్యార్థి బోధనాభ్యాసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న లేదా పాఠ్య ప్రణాళిక పూర్తి అయిన తర్వాత పిల్లలు సాధనను పరీక్షించే పద్ధతి. అంటే బోధనాభ్యాసన ప్రక్రియ ద్వారా నేర్చుకున్న లేదా పాఠ్య ప్రణాళిక పూర్తి అయిన తర్వాత పిల్లల సాధనను పరీక్షించే పద్ధతి. ఇది ఏంటది? సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఈ పద్ధతి తాను చదివిన కోర్సు ద్వారా ఏమి నేర్చుకున్నాడు అనే అంశాలను పరిశీలించడం. ఏమి నేర్చుకున్నాడు అనేది సంగ్రహణాత్మక అయితే, ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకి వస్తుంది. ఏమి నేర్చుకున్నాడు అనే అంశాలను పరిశీలించడం జరుగుతుంది. సాధారణంగా టర్మ్, వార్షిక పరీక్షల రూపంలో నేర్చుకున్న మొత్తాన్ని పరీక్షిస్తుంది. సాధారణంగా టర్మ్, వార్షిక పరీక్షల రూపంలో నేర్చుకున్న మొత్తాన్ని పరీక్షిస్తుంది. అంటే గతంలో త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షలు నిర్వహించేవారు. ఇవి అక్టోబర్లో ఇవి ఒకటి అక్టోబర్లో, రెండవది మార్చి, ఏప్రిల్లో నిర్వహిస్తారు. ఉపాధ్యాయుడు పిల్లలు అంటే అప్పుడైతే గతంలో ఏంటి, త్రైమాసికాన్ని, అర్ధవార్షికాన్ని, వార్షిక పరీక్షలు నిర్వహించేవారు కదా. ఇవి ఇప్పుడు ఎలా ఉన్నాయంట? అక్టోబర్లోనేమో మొదటిది, రెండవది వచ్చేసి మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు పిల్లల ప్రగతిని పరీక్షించేందుకు స్వయంగా తయారు చేసిన పరీక్ష పేపర్తో పరిశీలించే పరీక్షా పద్ధతి. ఉపాధ్యాయుడు పిల్లల ప్రగతిని పరీక్షించేందుకు స్వయంగా తయారు చేసిన పరీక్షా పేరుతో పరిశీలించే పరీక్షా పద్ధతి. ఈ పరీక్షలు అక్టోబర్ మొదటిది అంటే మార్చి ఏప్రిల్లో నిర్వహించాలి. మార్చి ఏప్రిల్లో రెండవది నిర్వహించాలి. నెక్స్ట్ వచ్చేసి సమ్మేటివ్ ప్రశ్నపత్రంలో అన్ని రకాల ప్రశ్నలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమ్మేటివ్ ప్రశ్నపత్రంలో అన్ని రకాల ప్రశ్నలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అందులో వ్యాసరూప ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలకి అన్నిటికీ మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక సామర్థ్యానికి చెందిన ప్రశ్నలన్నీ ఒకే విధంగా ఇవ్వాలి. ఒక సామర్థ్యానికి చెందిన ప్రశ్నలన్నీ ఏ విధంగా ఉండాలంటే ఒకే విధంగా ఉండాలి. ప్రాజెక్టు పనుల్ని ఈ ప్రశ్నపత్రంలో ఇవ్వరాదు. ప్రాజెక్టు పనులు ఓన్లీ నిర్మాణాత్మక ఫార్మేటివ్లోనే ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలోనే ఈ ప్రాజెక్టు అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇట్లా కన్ఫ్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రశ్నపత్రాల్లో ప్రాజెక్టు పనులని ఏ ప్రశ్నపత్రం కిందకి వస్తాయి? నిరంతర మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులు అనేవి ఏ ప్రశ్నపత్రం కిందకి వస్తాయి? సమ్మేటివ్, ఫార్మేటివ్, రూపణ, లోప నిర్ధారణ, ప్రాగుక్తీకరణ అట్లా ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్టు పనులు ఓన్లీ ఫార్మేటివ్లోనే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అభ్యాసన సూచనలు. ఆర్టీఈ 2009 మూల్యాంకనం. ఆర్టీఈ 2009 ఎవల్యూషన్, ప్రపోజ్ ఆఫ్ ఎవల్యూషన్. విద్యను పొందే హక్కుతో పాటు విద్యా నాణ్యతపై కూడా ఆర్టీఈ దృష్టి సారించింది. విద్యను పొందే హక్కుతో పాటు విద్య నాణ్యతపై కూడా ఆర్టీఈ అనేది
దృష్టి సారించడం జరిగింది. ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక సాధనకు అవసరమైన నియమావళిని ఆర్టీఈ చట్టంలో 5వ భాగంలో పేర్కొంది. ఎలిమెంటరీ విద్యలో గుణాత్మక సాధనకు అవసరమైన నియమావళిని ఆర్టీఈ చట్టం ఎందులో పేర్కొనడం జరిగింది? 5వ భాగంలో పేర్కొనడం జరిగింది. పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం రూపొందించడంలో కింది అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం, ఈ పాఠ్య ప్రణాళిక మూల్యాంకనంని రూపొందించడంలో కింది అంశాలని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఏంటి అంశాలు? రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలి. ఏ విధంగా ఉండాలంట మన పాఠ్యాంశాలు అనేవి? రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా ఉండాలి పాఠ్యాంశాలు అనేవి. పిల్లవాని సమగ్ర అభివృద్ధి జరగాలి. పాఠ్యాంశాల ద్వారా ఏ విధంగా జరగాలి? పిల్లవాని అభివృద్ధి అనేది సమగ్రంగా జరగాలి. పిల్లలలో జ్ఞానాన్ని, శక్తుల్ని, నైపుణ్యాలని పెంపొందించాలి. అదేవిధంగా అభ్యాసన అనేవి ఏ విధంగా ఉండాలి? పిల్లల్లో జ్ఞానాన్ని, శక్తుల్ని, నైపుణ్యాలని పెంపొందించే విధంగా ఉండాలి పాఠ్యాంశాలు అనేవి. పాఠ్య ప్రణాళిక అనేది బాలలు పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక సామర్థ్యాలు అభివృద్ధి జరగాలి. పిల్లల మనసును గాయపరచకుండా, పిల్లలు నిర్భయంగా, ఆందోళన, ఒత్తిళ్లు లేకుండా చేసి వారు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా చూడాలి. దానికి సహాయపడాలి, ప్రోత్సహించాలి. పిల్లలను కేంద్రంగా చేసుకొని వారు నేర్చుకునే పద్ధతిలో అనువైన విధానాల్లో అంటే ఆవిష్కరణల పరిశీలన, పరిశోధన కనుగొనడం ద్వారా నేర్చుకునేలా బోధనాభ్యాసన ప్రక్రియలో ఉండాలి. పిల్లలని కేంద్రంగా చేసుకొని వారు నేర్చుకునే పద్ధతుల్లో అనువైన విధానాల్లో ఆవిష్కరణ, పరిశీలన, పరిశోధన కనుగొనడం ద్వారా నేర్చుకునేలాగా బోధనాభ్యాసన ప్రక్రియలు అనేవి ఉండాలంట. పిల్లల జ్ఞాన అవగాహన, అర్థం చేసుకున్న జ్ఞానాన్ని నిజ జీవిత సన్నివేశాలలో వినియోగించే సామర్థ్యాన్ని సమగ్రంగా నిరంతర మూల్యాంకనం చేయాలి. పిల్లల జ్ఞాన అవగాహన, అర్థం చేసుకున్న జ్ఞానాన్ని నిజ జీవిత సన్నివేశాలతో వినియోగించే సామర్థ్యాన్ని సమగ్రంగా నిరంతర మూల్యాంకనం చేయాలి. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేంత వరకు ఏ పిల్లవాడు ఎలాంటి బోర్డు పరీక్షకు కూడా హాజరు కావాల్సిన అవసరం లేదు. బాలుడు, బాలిక ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన తర్వాత సూచించిన ప్రకారం వారికి ధృవీకరణ పత్రం ఇవ్వాలి. విద్యా హక్కు చట్టం అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతర సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది. ఎందులో నిర్దేశించడం జరిగింది? పిల్లలకి సమగ్రంగా మూల్యాంకనం చేయాలని విద్యా హక్కు చట్టం ఉంది. విద్యా హక్కు చట్టం అధ్యాయం 5లో సెక్షన్ 29, ఆ 29 సెక్షన్లోనే సబ్సెక్షన్ వచ్చేసి 2లో పేర్కొనడం జరిగింది. పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలని నిర్దేశించడం జరిగింది. నెక్స్ట్, సంగ్రహణాత్మక మూల్యాంకనం అమలు సూచనలు. విద్యార్థి నేర్చుకున్న అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. ఈ విద్యార్థి ఏ విషయం అయితే నేర్చుకుంటాడో నేర్చుకున్న అంశాలని మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. ఇవి కోర్సు మొత్తం పూర్తయిన తర్వాత లేదా నిర్ధారిత పాఠ్య ప్రణాళిక పూర్తయిన తర్వాత పిల్లల సాధనను పరీక్షించే పద్ధతి. టర్మినల్ వార్షిక పేరిట నిర్వహించే సంగ్రహణాత్మక మూల్యాంకనం విద్యార్థులకు వారి సాధనను మార్కులు, ర్యాంకుల రూపంలో అందజేస్తుంది. ఈ టర్మినల్ వార్షిక పేరిట నిర్వహించే సంగ్రహణాత్మక మూల్యాంకన విద్యార్థులకి వారి సాధనను మార్కులు, ర్యాంకుల రూపంలో అందజేస్తుంది. వారి సాధనను ఏ విధంగా అందజేస్తుందంట? మార్కులు, ర్యాంకుల రూపంలో అందజేయడం జరుగుతుంది. ఉత్తీర్ణత సాధించారో లేదో మాత్రమే తెలియజేస్తుంది. వీళ్ళు ఉత్తీర్ణత అనేది సాధించారో లేదో మాత్రమే తెలియజేస్తుంది. విద్యార్థుల అంశాలన్నీ అవగాహన చేసుకొని రాయడం వల్ల పిల్లలకు పరీక్ష పట్ల భయం, వ్యాకులత ఉండదు. ఉత్తీర్ణత సాధించారో లేదో మాత్రమే తెలియజేస్తుంది. విద్యార్థుల అంశాలన్నీ అవగాహన చేసుకుని రాయడం వల్ల పిల్లలకు పరీక్ష పట్ల భయం, వ్యాకులత ఉండదు. ఇవి అవాంఛనీయ పోటీ పద్ధతిని తగ్గిస్తుంది. అవాంఛనీయ పోటీ పద్ధతిని అనేది తగ్గించడం జరుగుతుంది. ఇది అభ్యాసన మూల్యాంకనం చేసే పద్ధతి. అభ్యాసనను మూల్యాంకనం చేసే పద్ధతి ఈ విధంగా చేయాలి. ఈ పద్ధతి నేర్చుకున్న మొత్తాన్ని పరిశీలిస్తుంది. ఈ పద్ధతి ఏం పరిశీలిస్తుంది? ఏదైతే నువ్వు నేర్చుకుంటావో దాని మొత్తాన్ని పరిశీలించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో దీనిని 2 సార్లు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు నిర్వహిస్తారు సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని? 2 సార్లు. SA1, SA2 అన్నమాట.
మొదటిది అక్టోబర్లో అయితే రెండవది వచ్చేసి మార్చి లేదా ఏప్రిల్లో నిర్వహించడం జరుగుతుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం పరీక్ష నిర్వహించి సమాధానాలను దిద్దిన తర్వాత ప్రతి విద్యార్థి ప్రగతి నమోదు పైన సూచించినట్లుగా సామర్థ్యాల వారీగా నమోదు చేయాలి. సంగ్రహణాత్మక మూల్యాంకన పరీక్ష నిర్వహించి సమాధానాలు దిద్దిన తర్వాత ప్రతి విద్యార్థి ప్రగతి నమోదు పైన సూచించినట్లుగా సామర్థ్యాల వారీగా నమోదు చేయాలి. నెక్స్ట్ సామర్థ్యాల వారీగా విశ్లేషణ. పట్టికలో విద్యార్థి వారీగా సామర్థ్యం వారీగా ప్రగతిని విశ్లేషించాలి. అంటే ఏ సామర్థ్యంలో బాగున్నారు, ఏ సామర్థ్యంలో బాగోలేరు అనేది విశ్లేషణ చేయాలి. సామర్థ్యాల వారీగా అభ్యాసంలో వెనుకబడిన వారిని గుర్తించండి. పిల్లలు సామర్థ్యాన్ని సాధించాలి కాబట్టి పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు అనేది డే టు డే ఆధారంగా గుర్తించాలి. ఎందుకు ఆ సామర్థ్యం సాధించలేకపోయారో కారణాలు కూడా రాయాలి. ఎందుకు ఆ సామర్థ్యాన్ని సాధించలేకపోయారో కూడా కారణాలు అనేవి రాయాలి. దేంట్లో మనము సామర్థ్యాల వారిగా అభ్యాసం వెనుకబడిన వారిని గుర్తించడంలో ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కార్యాచరణ ప్రణాళిక. పిల్లలు ఏ ఏ సామర్థ్యాల్లో వెనుకబడి ఉన్నారు గుర్తించి తర్వాత కారణాలు కూడా అన్వేషించాలి. అంటే మన లోపమా, అంటే ఉపాధ్యాయుని లోపమా, పాఠ్య ప్రణాళిక లోపమా, పిల్లలు ఎక్కడ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనేది ఆలోచించాలి. తర్వాత దాని నివారణ కోసం ఏం చేయాలి అనేది కూడా కార్యాచరణ కూడా రూపొందించుకోవాలన్నమాట. నెక్స్ట్ మూల్యాంకన పరికరాలు, వాటి అమలు. మూల్యాంకనం చేసే పరికరాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అమలు చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, పరిశీలన పరీక్షలు. మౌఖిక పరీక్షలు తరగతి గదిలో జరిగే ప్రశ్న జవాబు చర్చలు, ఇంటర్వ్యూలు, వ్యక్తిత్వ పోటీలు, చర్చలు, గ్రూప్ చర్చలు, క్విజ్లు ఈ కోవకు చెందుతాయి. ఈ పద్ధతిలో పిల్లలు ఉచ్చారణ విధానాన్ని సవరించవచ్చు. ఇవి నిష్పాక్షికత కలిగి ఉంటాయి. సామర్థ్యాలను తక్షణమే మదింపు చేయవచ్చు. ప్రశ్నలు వేరే పద్ధతులతో రూపొందించి అడగవచ్చు. విద్యార్థి ప్రతిస్పందనను అనుసరించి పాండిత్య స్థాయిని నిర్ధారించవచ్చు. ఈ రకమైన పరీక్షలో ఫలితం తక్షణమే తెలుస్తుంది. నెక్స్ట్ రాత పరీక్ష. మనము ఈ వీడియో స్టార్టింగ్లో కూడా మౌఖిక పరీక్ష గురించి, రాత పరీక్షల, పరిశీలన పరీక్షల గురించి మనము తెలుసుకున్నాము. అందుకే నేను ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ రాత పరీక్ష. ఇవి వ్యాసరూప పరీక్షలు, నియంత్రిత విషయతంత్ర పరీక్షలు, యూనిట్ నికషం, స్లిప్ నికషులు, స్పీడ్ పరీక్షలు, క్వశ్చనియర్ మొదలగునవి. అంటే వ్యాసరూప పరీక్షలు, విషయతంత్ర పరీక్షలు, యూనిట్ నికష, స్లిప్ టెస్టులు, స్పీడ్ పరీక్షలు, క్వశ్చనియర్ పరీక్షలు మొదలగునవి విద్యార్థి ప్రజ్ఞ, వైఖరి, ఆసక్తి, అభిరుచి, వ్యక్తిత్వం వంటివి పరీక్షించవచ్చు. మనకి ఎగ్జాంపుల్గా అడుగుతుండొచ్చు ఫ్రెండ్స్. రాత పరీక్షలు విద్యార్థిలోని దేనిని పరీక్షిస్తాయి అనంటే ప్రజ్ఞని, వైఖరిని, ఆసక్తిని, అభిరుచిని, వ్యక్తిత్వాన్ని పరిశీలించడం జరుగుతుంది. కృత్యాల మూల్యాంకనం. నెక్స్ట్ వచ్చేసి పరిశీలన పరీక్షలు. ఈ పరిశీలన ప్రవర్తనలో, ఆలోచనలో గుణాత్మక మార్కులపై ఉపయోగించబడును. పరిశీలన పరీక్షలు ఈ పరిశీలన ప్రవర్తనలో, ఆలోచనలో గుణాత్మక మార్కులపై ఉపయోగపడును. ఈ పరీక్ష పరికరాలు రేటింగ్ స్కేల్, శోధనా సూచికలు, విద్యార్థికి సంబంధించిన సంఘటనల రికార్డు, సాంఘిక సమితి సాంకేతికాలు, చెక్ లిస్టులు, ఒక గుణాత్మక లిస్టు ద్వారా పరిశీలన, సమస్యను గురించి దత్తాంశాలను సేకరించి శాస్త్రీయ హేతువాద ముగింపును అనుసరించడం. నెక్స్ట్ వచ్చేసి క్షేత్ర పర్యటనలు. రోజువారీ కార్యక్రమాల నుంచి మార్పు కోసం మరియు విజ్ఞాన ప్రత్యక్ష అనుభవం కోసం క్షేత్ర పర్యటనలు విజ్ఞాన విహారయాత్రలను ఎంతగానో దోహదపడతాయి. క్షేత్ర పర్యటనలో విద్యార్థులు అనేక దృశ్యాలు, అనేక కట్టడాలు ప్రత్యక్షంగా చూడగలరు, మాతృకను స్పర్శించగలరు, చారిత్రక కట్టడాలను సందర్శించి ఆనాటి ఆలోచనలు, విలువలు, పనితనాన్ని ప్రశంసించగలరు. క్షేత్ర పర్యటన నిర్వహణ సోపానాలు. క్షేత్ర పర్యటన నిర్వహణ నిర్దిష్టమైన సోపానాలు అనుసరించాలి. అవి 4గా చెప్పుకోవచ్చు మనము. 1 వచ్చేసి ప్రణాళిక రచన, 2 సన్నాహకం, 3 వచ్చేసి అమలు చేయడం, తర్వాత తదుపరి మూల్యాంకనం. ఓ మై గాడ్, ఇంకా చాలా ఉంది. ఈజీగా 2 అవర్స్ పడుతుందా? క్షేత్ర పర్యటన వల్ల ప్రయోజనాలు.
ప్రత్యక్ష అనుభవాల ద్వారా పరిశీలించడం, సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. జ్ఞానాన్ని ప్రత్యక్షంగా అనుభవించి నేర్చుకుంటారు. యథార్థమైన విస్తృతమైన సమాజ జీవనాన్ని తెలుసుకోగలుగుతారు. కలిసి జీవించడం నేర్చుకుంటారు. సౌందర్యాత్మకత విలువలని పెంపొందించుకుంటారు. భిన్నమైన సాంప్రదాయాలు, జీవన స్థాయి దృక్పథాలు, ఆసక్తుల్ని అవగాహన చేసుకుంటాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలుసుకుంటారు. కొన్ని కృత్యాలు బోధించడం కంటే ప్రత్యక్షంగా తిలకిస్తే స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఉపాధ్యాయుని బాధ్యత. పిల్లల క్షేత్ర పర్యటన అంశాలు, భావనలు పాఠ్య గ్రంథానికి అనుబంధించి రిపోర్టు రాయాలి. ఉపాధ్యాయుల బాధ్యత ఏంటంటే పిల్లల క్షేత్ర పర్యటన అంశాలు, భావనలు పాఠ్య గ్రంథానికి అనుబంధించి రిపోర్ట్ అనేది రాయాలి. ఉపాధ్యాయుడు రిపోర్టుని కూడా చదవాలి. పిల్లలు రాసిన రిపోర్టులు, అందులోని ప్రయోజనాలను తరగతి గదిలో చర్చించాలి. అదేవిధంగా పత్రిక రాయటం అనేది రోజువారీ డైరీ లాంటిది. పత్రిక రాయటం అనేది ఏంటి? రోజువారీ డైరీ లాంటిది. విద్యార్థి ప్రతిరోజు తాను చేస్తున్న పని మరియు అభ్యాసం గూర్చి ఏ రోజుకు ఆ రోజు వివరంగా రాయాలి. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క అభ్యాసన స్థాయిని, ఇతని ఇబ్బందులని తెలుసుకొని మెరుగైన అభ్యాసనకు ప్రయత్నించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాబ్దిక పరీక్ష. శాబ్దిక పరీక్ష ఒక మంచి పరీక్ష విధానం. ఇది వ్యక్తికి నికష కావచ్చు లేదా బృంద నికష అయినా కావచ్చు. ఇతర పరీక్షలకు ఇది గుర్తింపు పరీక్ష. శాబ్దిక పరీక్ష అనేది ఇతర పరీక్షలకు ఇది గుర్తింపు పరీక్షగా ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా పిల్లలు ఏ విధంగా మానవ సంబంధాలు, తనలోని అంతర్ సంబంధాలు కలిగి ఉండాలో తెలుస్తుంది. శాబ్దిక పరీక్షల ద్వారా విద్యార్థి యొక్క ఆలోచన విధానం, తనలోని దాగి ఉన్న విలువల సామర్థ్యాలు తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అభ్యాసన వైకల్యం గల విద్యార్థుల మూల్యాంకనం. అభ్యాసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా షాముల్ ఖిర్క్ 1962లో ఉపయోగించారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అభ్యాసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిగా ఎవరు ఉపయోగించారు? షాముల్ ఖిర్క్. ఎప్పుడు ఉపయోగించాడు? 1992లో ఉపయోగించడం జరిగింది. షాముల్ ఖిర్క్ 1962లో ఉపయోగించారు. నాడీ వ్యవస్థ పనితీరులోని లోపం వల్ల సూచించే పిల్లల లక్షణాలను వివరిస్తూ అభ్యాసన వైకల్యం అన్న భావనను ఉపయోగించారు. బుద్ధిమాంద్యం, ఇంద్రియ వంచన లేదా సాంస్కృతిక కోణాలు లేదా బోధనా సంబంధిత కారణాలు లేదా ఉద్వేగం, ప్రవర్తన సంక్షోభం, నాడీ వ్యవస్థ దుష్కరణం వల్ల భాష చదవడం, రాయడం, గణిత సంబంధిత ప్రక్రియలో ఏవైనా ఒకటి లేదా ఎక్కువ అంశాలతో మాంద్యతి కానీ అపవ్యవస్థ కానీ విలంబిత వికాసం ఉన్న పిల్లలని అభ్యాసన వైకల్యం కలవానిగా కిర్క్ నిర్వర్తించారు. 1976లో ఈ విధంగా చెప్పడం జరిగింది. జాన్సన్ మైకిల్ బస్ట్ అంగవైకల్యం పిల్లలు ప్రవర్తన, మెదడు పనితీరులో తేడాలుండడం, అదేవిధంగా అంటే నాడీ వ్యవస్థ యొక్క పనితీరు గురించి సూచించి ఈ విధంగా ఉంటారు. పిల్లల ప్రవర్తన, ఉద్వేగ ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ దుష్గమనం వల్ల భాష చదవడం, రాయడం ఇట్లాంటి వైకల్యం గురించి చెప్పిందేమో కిర్క్. అయితే అసలు పిల్లల్లో అంగవైకల్యం ఏ విధంగా ఉంటుందని జాన్సన్ మైకిల్ బస్ట్ ఏమన్నారు అనంటే, మెదడు పనితీరులో తేడాలు ఉండటం వల్ల వీరు అభ్యాసన అపవ్యవస్థలను ఎదుర్కొంటారు అని ఎవరు తెలియజేశారు? మైకిల్ బస్ట్ అనే అతను తెలియజేయడం జరిగింది. నిజానికి అభ్యాసన సామర్థ్యం రీత్యా వీరు లోపం ఉన్నవారు కాదు అని అభ్యాసన వైకల్యం జాతీయ సమీక్ష కమిటీ అంగవైకల్యాన్ని నిర్వచించింది. అభ్యాసన వైకల్యంకు కారణాలు: కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు లోపం, జన్యుపరమైన కారణాలు. అభ్యాసన వైకల్యానికి కారణాలు ఏంటంటే కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు లోపం, జన్యుపరమైన కారణాలు, నాడీ వ్యవస్థ, అదేవిధంగా నాడీ వ్యవస్థ విలంబిత చర్య వల్ల, జీవ ప్రక్రియ సమతుల్యం దెబ్బతినడం వల్ల కానీ అభ్యాసన వైకల్యం సంభవించవచ్చు. దీనివల్ల అభ్యాసన వైకల్యానికి కారణాలని చెప్పారు? కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు లోపం, జన్యుపరమైన కారణాలు, నాడీ వ్యవస్థ విలంబిత చర్య వల్ల, జీవ ప్రక్రియ సమతుల్యం దెబ్బతినడం వల్ల కానీ అభ్యాసన వైకల్యం సంభవించవచ్చు. అభ్యాసన వైకల్యం కలవారికి మూల్యాంకనం ఎలా ఉండాలి? ఈ తరహా పిల్లల్ని ఉపాధ్యాయ జట్టు నిర్ణయించిన ప్రమాణాల ద్వారా నిర్ణయించాలి. అభ్యాసన వైకల్యం కలవారికి మూల్యాంకనం ఎలా ఉండాలి?
ఈ తరహా పిల్లల్ని ఉపాధ్యాయ జట్టు నిర్ణయించిన ప్రమాణాల ద్వారా నిర్ణయించాలి. నిష్ణాతులైన థెరపిస్టులతో ఈ రకం విద్యార్థులు పరీక్షల మూల్యాంకనం చేయాలి. సహ విద్యార్థులు, తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు కూడా ఈ విద్యార్థుల మూల్యాంకనంలో పాల్గొనాలి. విద్యార్థి స్వంత మూల్యాంకనం కూడా చేసుకునే అవకాశం కల్పించాలి. ఈ రకం విద్యార్థులు ప్రత్యేక అవసరాలు, ప్రత్యేక బలాలు ఈ మూల్యాంకనంలో పరిగణలోకి తీసుకోవాలి. బోధన అభ్యాసన ఈ రకం విద్యార్థులకు ఎన్నో బోధనా పరికరాలు సహాయకాలు ఉంటాయి. ఇవి ప్రతిరోజు అన్ని కృత్యాలలో వాడవలసి ఉంటుంది. ఉదాహరణకి బ్రెయిలీ పరికరాలు, వినికిడి పరికరాలు, మాట్లాడే పరికరాలు, బృంద కృత్యాలు కానీ లేక వ్యక్తిత్వాలు కానీ రెండూ ఉపయోగించాలి. కానీ ప్రత్యేక వ్యక్తి మూల్యాంకనం చాలా అవసరం. అన్ని అంశాలను మూల్యాంకనం చేయాలి. మొత్తం సంవత్సరంలో అతని పోర్టుఫోలియో, ఉపాధ్యాయుని పరిశీలన నివేదిక, తల్లిదండ్రుల రిపోర్టు, సహపాఠకుల అభిప్రాయాలు అన్నీ సేకరించి సమగ్ర మూల్యాంకనం జరగాలి. మూల్యాంకనం ప్రత్యేక అవసరాల సలహాపై ఆధారితం. ప్రత్యేక సలహాలు కింది విధంగా ఉండవచ్చు. క్విజ్ పోటీలు ఎక్కువసార్లు నిర్వహించాలి. ఇవి లిఖిత పరీక్ష స్థానంలో ఉండవచ్చు. క్విజ్ పోటీలు అనేవి ఎక్కువసార్లు నిర్వహించాలి. లిఖిత పరీక్ష స్థానంలో ఉండవచ్చును. ఈ అభ్యాసన వైకల్యం ఉన్న విద్యార్థులకు సంబంధిత ప్రత్యేక సహాయ పరికరాలు అందించాలి. వారికి ఎక్కువ సమయం ఇవ్వాలి. పరీక్షా నిబంధన సామాన్య భాషలో సరళంగా ఇవ్వాలి. వీరికి మొత్తం పరీక్షా అంశాలు అంటే ప్రశ్నలు, పరీక్షా సబ్జెక్టులకు తగ్గించవచ్చును. పరీక్షలో ప్రత్యామ్నాయాలు, టేప్ రికార్డులు, కృత్యాల నిర్వహణలో సహాయకుడు పరీక్ష రాసేవారికి సహాయం తప్పనిసరిగా కల్పించాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రేడింగ్. ఇది వచ్చేసి 8 పాయింట్స్ గ్రేడ్. 8 పాయింట్స్, 10 పాయింట్స్, 1 2 3 4 5 6 7 8. దీన్ని 8 పాయింట్స్ గ్రేడ్ అంటారు. మనం ఇంతకుముందు చూసింది 5 పాయింట్స్ గ్రేడ్ కదా, ఇది 8 పాయింట్స్ అనమాట. ఇది 9, 10 తరగతులకు ఎస్ఏలో వచ్చిన మార్పుల ఆధారంగా, అంటే సమగ్ర మూల్యాంకనంలో వచ్చిన మార్పుల ఆధారంగా ఈ గ్రేడింగ్ ఇవ్వాలి. ఎస్ఏలో ఇస్తారు. ఇవి ఫార్మేటివ్లోనేమో 5 పాయింట్ రేటింగ్ స్కేల్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఏలో మాత్రము సమ్మేటివ్లో మాత్రము ఎక్కువగా మనకు 8 పాయింట్స్ రేటింగ్ స్కేల్ని ఉపయోగించడం జరుగుతుంది. అది ఏ తరగతులకి 9, 10 తరగతులకి మాత్రమే ఈ 8 పాయింట్స్ రేటింగ్ స్కేల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎలా ఉంటాయి? మొత్తం టోటల్గా 50 మార్క్స్కి, అంటే ఎస్ఏ1 ఎస్ఏ2 కదా. ఎస్ఏ1 వచ్చేసి మనకి 50 మార్క్స్కి ఉంటే ఎస్ఏ2 వచ్చేసి మనకి 50 మార్క్స్కి ఉంటుంది. రెండు కలిపి 100 మార్క్స్కి పెడుతుంటారు. ఎస్ఏ1 వచ్చేసి 50 మార్క్స్, ఎస్ఏ2 కూడా 50 మార్క్స్ అనమాట. అయితే గ్రేడ్ A1, A2, B1, B2, C1, C2, D, E ఈ విధంగా గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్కి ఏ విధంగా పాయింట్స్ ఇస్తారు, గ్రేడ్స్ ఇస్తారు మనం ఇప్పుడు చూద్దాం. 46 నుంచి 50, 41 నుంచి 45, అంటే మధ్యలో ఎంత 5 డిఫరెన్సెస్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనం ఇది వేసుకుంటూ పోతే ఇది ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ మాత్రం 17 వస్తుంది, ఇక్కడి నుంచి కాకుండా 15 చేసుకుందాం మనం, ఈజీగా మనకి గుర్తుంటుంది. ఒకవేళ అడిగే అవకాశం ఉంటుంది. 50, 45, 40, 35, 30, 25, 20, 17, ఆపై 15 వస్తుంది కానీ 17 వేసుకోవాలి. ఈజీ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం 50, ఆ తర్వాత 45, ఆ తర్వాత 40, తర్వాత 35, తర్వాత 30, తర్వాత 25, ఆ తర్వాత 20, ఆ తర్వాత 15 కాకుండా మనకి 17కి అవుతుంది అనమాట. అంటే 0 నుంచి 17, ఇక్కడ 17 వచ్చింది కాబట్టి 18, ఇక్కడ 20 వచ్చింది కాబట్టి 21, ఇక్కడ 25 వచ్చింది కాబట్టి 26, ఇక్కడ 30 వచ్చింది కాబట్టి 31, ఇక్కడ 35 వచ్చింది కాబట్టి 36, ఇక్కడ 40 వచ్చింది కాబట్టి 41, ఇక్కడ 45 వచ్చింది కాబట్టి 46. అంటే 46 నుంచి 50 వరకు మనకి A1 అంటారనమాట. A1 అనడం జరుగుతుంది. ఇవి 10 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 41 నుంచి 45 వచ్చేసి ఏ గ్రేడ్ అంటారు. ఇవి 9 పాయింట్స్. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి 34 నుంచి 40 వరకు, సారీ ఫ్రెండ్స్ 35 వచ్చింది కాబట్టి 36 నుంచి 40 వరకు మనకి B1 లాగా. B1 అంటే ఏంటి 8 పాయింట్స్ మనకి. నెక్స్ట్ వచ్చేసి 31 నుంచి 35కి బి అంటే 7 పాయింట్స్. నెక్స్ట్ 36 నుంచి 30కి సి అంటే C1 6 పాయింట్స్. నెక్స్ట్ 21 నుంచి 25కి సి అంటే 5 పాయింట్స్. నెక్స్ట్ డి 0 నుంచి 17 వచ్చేసి ఈ అన్నమాట. ఇది ఈ అంటే 4 పాయింట్స్ 3 పాయింట్స్ అనమాట. ఇక్కడ అంటే A1 ఏమంటారు, A2 ఏమంటారు మనం ఇప్పుడు తెలుసుకుందాం. A1 వచ్చేసి ఏమంటారు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని 10 పాయింట్స్ A1 అనడం జరుగుతుంది. నెక్స్ట్ A2 వచ్చేసి ఎక్సలెంట్ పార్టిసిపేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యాక్టివిటీస్. నెక్స్ట్ B1 వచ్చేసి హ్యావ్ ఏ గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్. నెక్స్ట్ B2 షో ఇంట్రెస్ట్ ఓన్లీ ఇన్ పార్టిసిపేషన్. B2 వచ్చేసి షో ఇంట్రెస్ట్ అండ్ ఓన్లీ ఇన్ పార్టిసిపేషన్. C1 హ్యావ్ ఏ రిక్వైర్డ్ కంటెంట్ నాలెడ్జ్. C2 లిటిల్ నాలెడ్జ్ అబౌట్ మెటీరియల్స్ అండ్ ప్రొసీజర్స్. D పూర్ పర్ఫార్మెన్స్ ఇంట్రెస్ట్. E not participated in any activities. CCE రిజిస్టర్ రికార్డు. ఆయా మాసాల్లో పూర్తి చేసిన పాఠ్యాంశాలు FAలో నిరంతరం బోధనాభ్యాసన అంతర్భాగం చేస్తూ పిల్లలకు గ్రేడులు ఇస్తాం. ఎస్ఏతో రాత పరీక్షలు నిర్వహించి అందులో కూడా గ్రేడులు ఇస్తాం. విద్యార్థులు సాధించిన మార్పుల ఆధారంగా 8 అంశాలు గ్రేడింగ్ స్కేలు పై విద్యార్థి ప్రగతిని నిర్ధారిస్తాయి. మార్కుల ఆధారిత గ్రేడులు విద్యార్థి ప్రగతిని అంచనా వేయడానికి సులభమైన మార్గం. నెక్స్ట్ వచ్చేసి సంగ్రహణాత్మక మూల్యాంకనం. సాంఘిక శాస్త్రంలో సంగ్రహణాత్మక మూల్యాంకనంను రాత పరీక్ష నిర్వహించారు. సంగ్రహణాత్మక మూల్యాంకన విధానం 9, 10 తరగతులకు ఒకే విధంగా ఉంటుంది. సంగ్రహణాత్మక మూల్యాంకన విధానం అనేది 9, 10 తరగతులకు ఒకే విధంగా ఉంటుంది. సాంఘిక శాస్త్రంలో 9, 10 తరగతులకు ఒకే విధానం ఉంటుంది. సాంఘిక శాస్త్రంలో 9, 10 తరగతులకు 3 సంగ్రహణాత్మక పరీక్షలు నిర్వహించాలి. సంగ్రహణాత్మక పరీక్షల ప్రశ్నపత్రాలు 9, 10 తరగతులకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అంటే DCEB జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు సరఫరా చేస్తుంది. ఈ ప్రశ్న పత్రాలు విషయ నిపుణత కలిగిన ఉపాధ్యాయుల బృందం 10 నుండి 15 మంది తయారు చేస్తారు. SA1 సెప్టెంబర్ అక్టోబర్లలో SA1 వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్లలో, SA2 వచ్చేసి డిసెంబర్ జనవరిలో నిర్వహించాలి. 9వ తరగతి SA3ను వార్షిక పరీక్షగా జిల్లా ఉమ్మడి పరీక్ష బోర్డు నిర్వహిస్తుంది. 10వ తరగతికి SA3ను పబ్లిక్ పరీక్షగా సెకండరీ స్కూల్ బోర్డు నిర్వహిస్తుంది. 9th క్లాస్లో అయితేనేమో జిల్లా పరీక్ష బోర్డు నిర్వహిస్తుంది. SA3 అనేది పబ్లిక్ పరీక్ష, సెకండరీ స్కూల్ బోర్డు అనేది నిర్వహించడం జరుగుతుంది 10th క్లాస్ వాళ్ళకి. 10వ తరగతిలో సంగ్రహణాత్మక మూల్యాంకనం 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 పాఠ్యపుస్తకంలో భాగం 1 వనరుల అభివృద్ధి సమానత. పాఠ్యపుస్తకం సంగ్రహణాత్మక మూల్యాంకనం 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్ 1 పాఠ్యపుస్తకంలోని భాగం 1 వచ్చేసి వనరుల అభివృద్ధి సమానత 1 to 12 పాఠాలు. పేపర్ 2 పాఠ్యపుస్తకంలో భాగం 2 సమకాలీన ప్రపంచం భారతదేశం 12 నుంచి 22 పాఠాలు. SA సాంఘిక శాస్త్రంలో పేపరు 1 నుంచి 40 మార్కులు పేపరు. రెండవ పేపర్ వచ్చేసి సాంఘిక శాస్త్రంలో SA1 పేపర్ వచ్చేసి 40 మార్కులు, SA2 పేపర్ వచ్చేసి 40 మార్కులు, మొత్తం కలిపి 80 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్లో 20 మార్కులు ఉంటుంది. ఈ మొత్తం కలిపి 100 మార్కులకి చేయడం జరుగుతుందన్నమాట. అయితే సాంఘిక శాస్త్రం మార్కులు, పబ్లిక్ పరీక్ష మార్కులు 4 FAల సగటు. ఇప్పుడు పేపర్ 1లో 50 మార్కులు, పేపర్ 2లో 50 మార్కులు. పబ్లిక్ పరీక్షలో వచ్చిన మార్కులు 40 మార్కులు, మొత్తం 80 కదా. 84 FAలలో కలిపి 20 మార్కులు కదా, అంటే ఇవి 20, అంటే మొత్తం 100 మార్కులు. అయితే ఈ పబ్లిక్ పరీక్షలో వచ్చిన మార్కులు 80, FA2లో మొత్తం
ఫార్మేటివ్ అసెస్మెంట్లలో వచ్చిన మార్కులు కలిపి మొత్తం కుదించి 20కి చేస్తారు కదా, ఈ 80 ప్లస్ 20 కలిపి 100 మార్క్స్. అంటే పేపర్ 1లో 40 మార్కులు 40 మార్కులు 14 మార్కులు తెచ్చుకోవాలి. అలాగే పేపర్ 2లో 40 మార్కులకి 14 మార్కులు తెచ్చుకోవాలి. అంతర మూల్యాంకనంలో 20 మార్కులకి 7 మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే విద్యార్థి పాస్ అవుతారు. 35% మార్కులు తెచ్చుకోవాలి మొత్తం పాస్ కావాలంటే. ప్రశ్నావళులు ఒకే ప్రత్యేక సమస్యకు సంబంధించిన ప్రశ్నలు సముదాయాన్ని ప్రశ్నావళి అంటారు. ఒక ప్రత్యేక సమస్యకు సంబంధించిన ప్రశ్నల సముదాయాన్ని ప్రశ్నావళి అంటారు. ప్రశ్నావళి అంశాలు వాక్య రూపంలో కానీ ప్రశ్నల రూపంలో కానీ ఉంటుంది. ప్రశ్నావళి అంశాలు వాక్య రూపంలో కానీ ప్రశ్నల రూపంలో కానీ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానాలు ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా సమస్య సేకరించబడతాయి. ప్రశ్నలకు సమాధానాలు ప్రయోజనాలు ఇవ్వటం ద్వారా సమస్య సేకరించబడతాయి. ఈ ప్రశ్నావళిలో 2 రకాలు, క్లోజ్డ్ ఫారం, ఓపెన్ ఫారం. అంటే ప్రశ్నావళి క్లోజ్డ్ ఫారం ప్రశ్నావళి, ఓపెన్ ఫారం. క్లోజ్డ్ ఫారంలో ప్రశ్న చదివి ఇచ్చిన బహుళ సమాధానాలకు తమకు తగిన దానిని ఎన్నుకుంటారు. క్లోజ్డ్ ఫారంలో బహుళ సమాధానాలకు తగిన సమాధానాన్ని ఎన్నుకుంటారు. తయారు చేయడం శ్రమతో కూడింది. ఇది తయారు చేయడం అనేది శ్రమతో కూడింది. ఓపెన్ ఫారం ప్రశ్నావళి ప్రయోజ్యులు విశాల ప్రశ్నలకు తమ సొంత మాటలతో సమాధానం ఇస్తారు. ఇవి తయారు చేయడం సులభం, కానీ సమాధానాల విశ్లేషణ చాలా కష్టం. కొత్త ప్రశ్నావళికి కింది లక్షణాలు ఉంటాయి. ప్రశ్న స్పష్టంగా ప్రత్యేక లక్ష్యం కలిగి ఉంటుంది. సరళమైన భాష ఉండాలి. ప్రశ్న అంశానికి సంబంధించినదై ఉండాలి. ప్రశ్నలకు జవాబు రాసే ముందు సూచనలు ఉండాలి. ఏముండాలి? సూచనలు కూడా ఉండాలి. పరిశీలనలు వ్యక్తి లేదా వ్యక్తుల ప్రవర్తనలు పరిశీలించి యథాతథంగా నమోదు చేయడాన్ని పరిశీలన అంటారు. వ్యక్తి లేదా వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించి యథాతథంగా నమోదు చేయడాన్ని పరిశీలన అంటారు. పరిశీలన పద్ధతులు: సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన. సహజ పరిశీలన సహజంగా జరుగుతున్నప్పుడు అతి జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవడం. నియంత్రిత పరిశీలన ఈ పద్ధతి కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అందులో వ్యక్తుల ప్రవర్తనను పరిశీలిస్తారు. ఇది క్రమబద్ధమైన పరిశీలన. ఇవి ఎంతో ఉపయోగకరమైనది. ఇది క్రమబద్ధమైన పరిశీలన అని కూడా అంటారు. ఇది ఎంతో ఉపయోగకరమైనది. నెక్స్ట్ సంచరిత పరిశీలన. పరిశీలకులు పరిశీలన జరుగుతున్నప్పుడు సమూహంతో కలిసి వారికి తెలియకుండా వారి ప్రవర్తనను పరిశీలించడాన్ని సంచరిత పరిశీలన అంటారు. ఈ పద్ధతి సహజంగా పరిశీలిస్తుంది. అసంచరిత పరిశీలన దాగి ఉండి వాళ్ళని తెలుసుకోవడాన్ని అసంచరిత పరిశీలన అంటారు. సాధనా నికషలు రకాలు. సాధనా నికషలు చాలా రకాలు. వీటి వర్గీకరణ తయారీని బట్టి ఉపాధ్యాయుని నిర్మిత నికషలు, ప్రామాణిక నికషలు అని 2 రకాలు ఉన్నాయి. సాధనా నికషలు రకాలు. సాధనా నికషలు చాలా రకాలు ఉంటాయి. వీటి వర్గీకరణ తయారీని బట్టి ఉపాధ్యాయుడు నిర్మిత నికషలు, ప్రామాణిక నికషలుగా అని 2 రకాలు ఉన్నాయి. ఉపాధ్యాయ నిర్మిత నికషలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 మౌఖిక నికషలు, 2 రాత నికషలు. ఒకటి ఏంటంటే మౌఖిక నికషలు, రెండవది వచ్చేసి రాత నికషలు. ప్రయోగిత నికషలు, రాత నికషలను 3 రకాలుగా చెప్పవచ్చు. మౌఖిక నికషలు, రాత నికషలు, ప్రయోగిత నికషలు. రాత నికషలను 3 రకాలుగా విభజించవచ్చు. అవి వ్యాసరూప నికషలు, సంక్లిష్ట సమాధాన నికషలు, లక్ష్యాత్మక నికషలు. లక్ష్యాత్మక నికషలను తిరిగి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటి? సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు, సమాధానాన్ని ఎన్నుకునే ప్రశ్నలు. సమాధానాన్ని సరఫరా చేసే ప్రశ్నలు 2 రకాలు. 1 ఖాళీలు పూరించడం, 2 లఘు సమాధాన ప్రశ్నలు. సమాధానాలు ఎన్నుకునే ప్రశ్నలు తిరిగి 5 రకాలు. సమాధానాలు ఎన్నుకునే ప్రశ్నలు తిరిగి ఎన్ని రకాలంట? 5 రకాలుగా చెప్పవచ్చు. 1 తప్పు-ఒప్పుల ప్రశ్నలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, జత పరిచయ ప్రశ్నలు, వర్గీకరణ ప్రశ్నలు, సాదృశ్యక ప్రశ్నలు. లఘు సమాధానాలలో ఇచ్చే ప్రశ్నలు. సమాధానాన్ని ఎన్నుకునే ప్రశ్నలు ఎన్ని రకాలంట? 5 రకాలు. ఏంటవి? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టెస్ట్, క్లాసిఫికేషన్ టైప్ వర్గీకరణ ప్రశ్న, క్లాసిఫికేషన్ టైప్. నెక్స్ట్ అనాలిసిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉపాధ్యాయ నిర్మిత నికషలు ఉపయోగాలు.
విద్యార్థి అభ్యాసన స్థాయిని ఎప్పటికప్పుడు సులభంగా ఏ నికషాల ద్వారా తెలుసుకోవచ్చు. ఏ నికషాలు లక్ష్యాల కుదింపు కోసం చేస్తారు ఈ నికషలు లక్ష్యాల కుదింపు కోసం చేస్తారు కాబట్టి పరిపుష్టిని కలిగిస్తుంది. విద్యార్థుల వైయక్తిక భేదాలను తెలుపుతుంది కాబట్టి విద్యార్థుల మార్గదర్శకత్వానికి తోడ్పడుతుంది. విద్యార్థులు తమ బలహీనతలను తెలుసుకునే అవకాశం ఈ నికషలు కలుగచేసి ఉపాధ్యాయులకు కూడా తమ లోపాలు తెలుసుకుని సరియైన ఉపయోగిత అంచనాల ఆధారంగా భావన వ్యూహాలని రచించగలరు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు నిర్మిత పరీక్షల్లో లోపాలు. ఈ నికషలు ప్రతి ఉపాధ్యాయునికి ప్రత్యేకం. లక్ష్యాలను మదింపు చేయలేవు కాబట్టి ఇతరులకు ఉపయోగపడదు. ఇవి జ్ఞానాత్మక రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయి. వ్యక్తినిష్ఠతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో స్మృతికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. ఉపాధ్యాయ నిర్మిత నికషల్లో విషయ సమగ్రత అవకాశం తక్కువ. ఉపాధ్యాయ నిర్మిత నికషలో 2 రకాలు. ఉపాధ్యాయ నిర్మిత నికషలో 3 రకాలు. అవి 3: మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, ప్రాయోగిక పరీక్షలు. మౌఖిక పరీక్షలు. మౌఖిక ప్రశ్నలకు మౌఖికంగా సమాధానాలు ఇవ్వడాన్ని మౌఖిక పరీక్షలు. ఇవి పురాతనమైనవి. దీనిలో ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి. బోధన గ్రహించగలిగారో లేదో తెలుసుకోవచ్చు. విద్యార్థులు వైయక్తిక భేదాలను గుర్తించి మూర్తిమత్వాన్ని పరిశీలించి మదింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ పద్ధతిలో భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంచలేవు. తక్షణ పరిపుష్టిని ఈ పద్ధతి అందిస్తుంది కాబట్టి వాక్చాతుర్యం పెంచుతుంది. రాత నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంచలేవు. ఏంటి మౌఖిక పరీక్షలు అనేవి? రాత పరీక్షలు విస్తృతంగా ఉపయోగించబడే అతి తక్కువ నికష. వీటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు. ఇందులో వ్యాసరూప ప్రశ్నలు లక్ష్యాత్మక ప్రశ్నలు అని మారుతున్నాయి. వ్యాసరూప ప్రశ్నలు. ఈ పరీక్షలు అవగాహన, వినియోగం, నైపుణ్యాలు, లక్ష్యాలు కలిగి ఉంటాయి. వ్యాసరూప సమాధానాలు ఉపోద్ఘాతం, వివరణ, ముగింపు అని 3 రకాలుగా ఉంటాయి. ఈ పరీక్షల్లో భావ ప్రకటన సామర్థ్యాలు, నైపుణ్యాలు, సృజనాత్మకత తెలుస్తాయి. ఉపయోగాలు: జ్ఞానాత్మక లక్ష్యాలను మూల్యాంకనం చేయడం సులభం. జ్ఞానాత్మక ప్రశ్నలు అనేవి మూల్యాంకనం చేయడము సులభము. భావ వ్యక్తీకరణ, ధారణ శక్తి వృద్ధి చెందుతాయి. అధ్యయనం ద్వారా ఆలోచన శక్తి అనేది పెంపొందుతుంది. పరిమితులు: అన్ని లక్ష్యాల మూల్యాంకనం వీలు కాదు. సప్రమాణత, విశ్వసనీయత తక్కువ. అదేవిధంగా బట్టి విధానం, ప్రోత్సాహం, ప్రశ్నల తయారీ. ఏంటి పరిమితులు? రాత పరీక్షల యొక్క పరిమితులు ఏంటి? అన్ని లక్ష్యాల మూల్యాంకనం వీలు కాదు. సప్రమాణత, విశ్వసనీయత తక్కువ. బట్టి విధానం ప్రోత్సహిస్తుంది. ప్రశ్నల తయారీలో లక్ష్యాత్మకత తక్కువ కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంక్షిప్త సమాధాన పరీక్షలు. సంక్షిప్త సమాధానాలు అంటే జవాబు మితంగా, అంటే 4-5 వాక్యాలను మించకుండా ఉండాలి. ఇవి చిన్న ప్రశ్నలు, సరళమైనవి కాబట్టి అందరు విద్యార్థులకి రాయడానికి వీలుగా ఉంటాయి. ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయంటే ఇందులో పాఠశాల సమగ్రత లక్ష్యాలు పరిశీలన వీలవుతుంది. అవసరమైన అంశాలు నివారించవచ్చు. అన్ని రకాల విద్యార్థులు రాయగలరు. సాధన గణన పెరుగుటకు వీలవుతుంది. లక్షణాత్మక ప్రశ్నలు. బోధన లక్షణాత్మకంగా జరిగినప్పుడు మాపనం కూడా లక్షణాత్మకంగా ఉండాలి. ఇవి వస్తునిష్ఠత, సప్రమాణత, విశ్వసనీయత కలిగి ఉంటాయి. ఒకే రకమైన మార్పులు ఇవ్వబడతాయి. ప్రయోజనాలు: అన్ని లక్ష్యాలు పరిశీలించవచ్చు, అంటే పాఠ్యాంశాలు సమగ్రత సాధించవచ్చు. ఈ పరీక్షలు సప్రమాణత, విశ్వసనీయత ఎక్కువ కలిగి ఉన్నాయి. అన్ని రకాల విద్యార్థులు వీలుగా మానసిక ఒత్తిడి తగ్గిస్తాయి. అన్ని పాఠ్యాంశాలు చదవడానికి ప్రోత్సహిస్తుంది. ఎక్కువ లక్ష్యాలను పరీక్షించవచ్చు. ఎక్కువ పుస్తకాలు చదవడం వంటి అలవాటు నివారణ సులభమవుతుంది, పెంచుతుంది. పరిమితులు: ప్రశ్నపత్రాలను లక్ష్యాల విధంగా సరళంగా, స్పష్టంగా తయారు చేయాలి. ఈ ప్రశ్నపత్రాల తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ పరీక్షల భావ వ్యక్తీకరణ సామర్థ్యాలను, భాషా నైపుణ్యాలను పరీక్షించలేవు. రాత నైపుణ్యాలని కూడా వృద్ధిపరచలేవు. ఈ రకపు పరీక్షలు తయారీలో ఉపాధ్యాయులకు శిక్షణ అవసరం. లక్ష్యాత్మక పరీక్షల వర్గీకరణ. లక్ష్యాత్మక పరీక్షలు 2 రకాలు కలవు. మొదటిది వచ్చేసి సమాధానాన్ని ఇచ్చే రకాలు. రెండవది కొన్ని సమాధానాలు ఒక ప్రశ్నకు ఉపాధ్యాయుడు ఇవ్వగా
అందు నుంచి సరైనది ఒకటి ఎంపిక చేసుకునే రకాలు. సమాధానం ఇచ్చే రకాలు. వీటిలో ప్రశ్నలు విద్యార్థులు సమాధానం రాయాలి. ఇందులో ఖాళీలను పూరించడం, అతి చిన్న సమాధాన ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఖాళీలు పూర్తి చేసి ప్రశ్నలు ఆ ప్రశ్నల జ్ఞాన రంగానికి సంబంధించి లక్ష్యాలను ప్రాధాన్యతని ఇస్తాయి. ఈ ప్రశ్నకు ప్రతి వాక్యంలో ఖాళీలను విద్యార్థులు పూరించాలి. ఇందులో జ్ఞాపక శక్తి పరీక్ష ఎక్కువగా ఉంటుంది. వీటిని వస్తునిష్టత, సప్రమాణత, విశ్వసనీయత ఎక్కువ మార్కులు దిద్దటం కొద్ది సమయంలో చేయవచ్చు. పరిమితులు. ఈ పరీక్షల ద్వారా అన్ని రకాల అన్ని స్థాయిల్లో అభ్యసన అనుభవాలు మాపనం చేయలేం. విద్యార్థుల భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యాలు ఈ పద్ధతి ద్వారా పరీక్షించలేము. విద్యార్థుల్లో మంచి అధ్యయన అలవాట్లు పెంపొందించలేము. జ్ఞప్తికి ఉంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అతి చిన్న సమాధాన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు విద్యార్థులు ఒక పదం ద్వారా కానీ ఒక చిన్న వాక్య రూపంలో కానీ సమాధానం ఇస్తారు. అతి చిన్న సమాధాన ప్రశ్నలకు లక్ష్యాత్మక ప్రశ్నలకు గల లాభాలు పరిమితులు ఉంటాయి. అతి చిన్న సమాధానాల ప్రశ్నలకు ఈ ప్రశ్నలు విద్యార్థులు ఒక పదం ద్వారా కానీ ఒక చిన్న వాక్య రూపంలో కానీ సమాధానం ఇస్తారు. అతి చిన్న సమాధాన ప్రశ్నలకు లక్ష్యాత్మక ప్రశ్నలకు గల లాభాలు పరిమితులు ఉంటాయి. సమాధానాన్ని ఎంపిక చేసే రకాలు. ఈ పద్ధతి పరీక్షల్లో తప్పు ఒప్పు సమాధానాన్ని పరీక్షలు, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, వర్గీకరణ ప్రశ్నలు ఉంటాయి. వీటికి విద్యార్థులు ఇచ్చిన ఖాళీల్లో సరి అయినది ఎంపిక చేసుకొని రాయడం జరుగుతుంది. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. ఈ పద్ధతిలో ప్రతి ప్రశ్నకు అనేక సమాధానాలు ఇవ్వబడతాయి. విద్యార్థి సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకొని రాయాలి. ఈ రకపు ప్రశ్నలకు వాక్యాలు కానీ పురాణాలు కానీ పూరణ వాక్యాలు కానీ ప్రశ్న రూపంలో కానీ ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 4 లేక 5 సమాధానాలు ప్రత్యామ్నాయాలుగా రూపాలుగా ఇస్తారు. విద్యార్థి సరైన సమాధానాన్ని ఎంపిక చేసి ప్రశ్నలో ఖాళీల్లో ఒకే బ్రాకెట్లో వ్రాయాలి లేక బ్రాకెట్లో రాయాలి. జతపరిచే ప్రశ్నలు. జతపరిచే ప్రశ్నల్లో 2 స్పష్టమైన జాబితాలు ఉంటాయి. మొదటి జాబితాలోని అంశాలు రెండవ జాబితాలోని అంశాలకు సంబంధం కలిగి ఉంటాయి. కావున వాటిలో జతపరిచే సరైన జ్ఞానాన్ని పరిపూర్ణ దశలో ఇవ్వాలి. సాదృశ్య ప్రశ్నలు. ఈ పద్ధతి ప్రశ్నల్లో 3 అంశాలు ఇవ్వబడతాయి. 2 అంశాలు మొదటి జతగా ఇస్తారు. 3వ అంశానికి ఇవ్వవలసిన జంట ఖాళీగా ఉంచుతారు. మొదటి దశలో 2 అంశాల మధ్య గల సంబంధాన్ని పరిశీలించి 2వ జతలో ఖాళీని 3వ అంశానికి తగ్గట్టుగా పూరించాలి. యాపిల్ విటమిన్ ఏ, సూర్యుడు విటమిన్ బి అట్లా అన్నమాట. కానీ విటమిన్ ఏ కదా సూర్యుడు అనేది. ప్రాయోగిక పరీక్షలు. విటమిన్ ఏ. ప్రాయోగిక పరీక్షలు. ఈ పద్ధతిలో పరీక్షల్లో ఉపాధ్యాయ విద్యార్థులు యొక్క జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల్లో మార్పులను మదింపు చేయగలరు. రాత పరీక్షల్లో చాలా ఉపయోగాలు కృత్యాలు చేయడం ద్వారా తాము పొందిన అభ్యాసన అనుభవాలు ప్రదర్శిస్తారు. వీటిని ప్రత్యక్షంగా పరిశీలించి మాపనం చేయడం ద్వారా విద్యార్థుల సాధనను అంచనా వేస్తారు. ఇందులో రాత పరీక్షలు, పరిశీలన, మౌఖిక పరీక్షలు అన్నీ కలిసి ఉంటాయి. ప్రమాణీకృత నికషలు పరీక్షలు. ప్రమాణీకృత పరీక్షల వయస్సు, లింగ, గ్రేడు, ప్రాంతీయ తదితర అంశాల రీత్యా ప్రమాణాలను వైయక్తికంగాను సామూహికంగాను ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంటాయి. ఏంటివి ప్రమాణిక పరీక్షలు? వీటిని విద్యార్థుల జనాభా ప్రతిచయనంపై నిర్వహించి శాస్త్రీయంగా విశ్లేషించి వివిధ అంశాల రీత్యా ప్రమాణాలను నిర్ణయిస్తారు. వీటిని శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నవారు తయారు చేస్తారు. ఒక్కో ఉపాధ్యాయుడు దీనిని తయారు చేయలేడు. దీనిని క్షేత్రస్థాయిలో వాడుకలోకి తీసుకొని రావడానికి ముందు అనేక రకాల ప్రతిచయనాల మీద నిర్వహించే ఫలితాలను విశ్లేషించి ప్రామాణీకృత చేస్తారు. వీటి తయారీలో ఒక మంచి నికషకు ఉండవలసిన అన్ని లక్షణాలు తూచా తప్పకుండా పాటించి అందులోని ప్రతి అంశానికి ప్రశ్నకు సప్రమాణత, విశ్వసనీయత నిర్ధారించే నికష వివిధ రకాలుగా సప్రమాణతను, విశ్వసనీయతను నిర్ధారిస్తారు. ప్రమాణీకృత స్థాన నికషల ప్రయోజనాలు. వీటి ద్వారా ప్రవర్తన మార్పులు, అభివృద్ధి మూల్యాంకనం చేయవచ్చు. విద్యార్థుల స్థాయిని పోల్చుకోవడానికి ఉపయోగం. విద్యార్థుల అభివృద్ధిని క్రమంగా తెలుసుకోవచ్చు. పిల్లలు బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు. దాని ద్వారా బోధనా సామగ్రిని, ప్రక్రియలని, పద్ధతులని మార్చి శాస్త్రీయంగా అనుసరించవచ్చును. కావున విద్య వృత్తి మార్గదర్శకత్వానికి సహాయపడుతుంది. ఉపాధ్యాయుల సామర్థ్యాలను మదింపు చేయగలుగుతుంది.
నెక్స్ట్ కృత్య ద్వారా అభ్యసనం. అభ్యసన తరగతి గదిలో కృత్యాల ఆధారంగా జరిగే దానిని కృత్యధార అభ్యసనంగా చెప్పవచ్చు. కృత్యధార అభ్యాసనం. అభ్యాసన తరగతి గదుల్లో కృత్యాల ఆధారంగా జరిగే దానిని కృత్యధార అభ్యాసనంగా చెప్పవచ్చు. ఈ కృత్యానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంట? కృత్యానికి ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు చూద్దాం మనం. అయితే కృత్యం లక్షణాలు కదా, ఆలోచనలు రేకెత్తించేలాగా ఉండాలి, సవాలుతో కూడి ఉండాలి, వ్యక్తిగత లేదా జట్లతో చేసేవిగా ఉండాలి, తరగతి బోధనకి ఉపయోగపడాలి, స్థాయికి తగ్గట్లుగా ఉండాలి, లక్ష్యాత్మక ఆచరణాత్మకంగా ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలి, మార్పులకు వీలుగా ఉండాలి, తక్కువ ఖర్చు లేదా ఖర్చు లేనిదిగా ఉండాలి కృత్యం అనేది. అన్వేషణ ద్వారా అభ్యాసనం అనేది శిశు కేంద్రీకృతంగా ఉండాలి, శిశు కేంద్రీకృతంగా జరగాలి. అదే కదా సిసి యొక్క ముఖ్య అంశం. ఈ ఆర్టీ యొక్క ముఖ్య లక్షణం వచ్చేసి అభ్యాసనం ఏ విధంగా ఉండాలి? శిశు కేంద్రీకృతంగా ఉండాలి. పిల్లలలో ఉత్సుకత, పలు నూతన అంశాలను కనుగొంటారు. పిల్లలు స్వయంగా చేయటం, పరిశీలించడం ద్వారా అవగాహన చేసుకుంటారు. అర్థవంతంగా అన్వేషణ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. అర్థవంతమైన అన్వేషణను ఉపాధ్యాయులే ప్రోత్సహించాలి. పిల్లలకు అభ్యాసన లక్ష్యంపై ప్రశ్నలు వేయటం చాలా ఉపయోగకరం. శిశు కేంద్రీకృత విద్యను ప్రోత్సహించాలి. కృత్యభావ అమలుకు సూచనలు. ఉపాధ్యాయులు ప్రణాళికలో పిల్లలను చర్చింపచేసే ప్రశ్నలు, కృత్యాలు పిల్లల వరుసలో కూర్చుని కాకుండా అర్ధవృత్తాకార గ్రూపులుగా చర్చించి పనిచేయడం జరపాలి. పిల్లలు కాకుండా చర్చలు ప్రశ్నించడం, కృత్యాలు, ప్రాజెక్టులు జరపాలి. నిఘంటువులు, అట్లాసు, లాగరిథమ్స్, గ్రాఫ్లు, మ్యాప్లు, పట్టికలు, పటాలు పిల్లలు స్వయంగా తయారు చేసి వినియోగించుకోవాలి. ఉపాధ్యాయుని వద్ద బోధనా సామాగ్రి, పిల్లలందరి వద్ద అభ్యసన సామాగ్రి ఉండాలి. మూల్యాంకనం నిరంతరం సమగ్రంగా నిర్వహిస్తూ ప్రగతి నమోదు కల్పించాలి. రికార్డు రాయడం. ఉపాధ్యాయుని ద్వారా రికార్డు రాయడం, దాని మూల్యాంకనం చాలా ముఖ్యమైన ప్రత్యక్ష భావన అభ్యాసన ఆధారం. ఉపాధ్యాయుని ద్వారా రికార్డు రాయడం, దాని మూల్యాంకనం చాలా ముఖ్యమైన ప్రత్యక్ష భావన అభ్యాసన ఆధారం. దీని ద్వారా అభ్యాసనం పరిపుష్టి లభిస్తుంది. ఎవిడెన్స్ ఫర్ లెర్నింగ్. దీని ద్వారా అభ్యాసన పరిపుష్టి అనేది లభిస్తుంది. నెక్స్ట్, పిల్లల ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. పిల్లల్లో ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ అనేది పెరుగుతుంది. అభ్యాసకుని ఆశాజనక స్వయం ప్రతిభ పటిష్టమవుతుంది. పిల్లల్లో ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అభ్యాసకుని ఆశాజనక స్వయం ప్రతిభ పటిష్టమవుతుంది. గుణాత్మకమైన వ్యక్తిగత మూల్యాంకనం ఆధారంగా స్పష్టంగా బోధన అభ్యాసనానికి తోడ్పడుతుంది. పిల్లల్లో ప్రత్యేక వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అభ్యాసకుని ఆశాజనక స్వయం ప్రతిభ పటిష్టమవుతుంది. గుణాత్మక వ్యక్తిగత మూల్యాంకనం ఆధారంగా స్పష్టంగా బోధన అభ్యాసనానికి తోడ్పడుతుంది. ఈ రికార్డులు మూల్యాంకనం ద్వారా వ్యక్తిగత సాధన సామర్థ్యం, ప్రగతి, పరిపుష్టి జరుగుతుంది. గ్రేడు పద్ధతిలో పరీక్ష ఫలితాలు. విద్యార్థుల ఫలితాలు మార్కులు పద్ధతిలో కాకుండా గ్రేడుల్లో ఇవ్వటం లేదా నిర్ధారించడం చాలా మేలైన పద్ధతి. ఎందుకంటే 1986 జాతీయ పాలసీ గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. ఈ విధానం నుంచే నిర్ణయించిన మార్కులపైన నిర్ణయింపబడుతుంది. ప్రక్రియ నైపుణ్యాల మాపనం చెక్లిస్టు మరియు రేటింగ్ స్కేల్ ద్వారా జరుగును. వైఖరుల మాపనం రేటింగ్ స్కేల్ ద్వారా చేయవచ్చు. ప్రక్రియ నైపుణ్యాల మాపనం ఏమో చెక్లిస్ట్ మరియు రేటింగ్ స్కేల్ ద్వారా జరిగితే, వైఖరుల మాపనం మాత్రం రేటింగ్ స్కేల్ ద్వారా మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్, విద్యార్థుల పోర్ట్ఫోలియో అంటే ఏంటి అంటే విద్యార్థి చేసిన ప్రతి కృత్యాన్ని ఒక రికార్డు రూపంలో అన్ని వివరంగా రాసి దాన్ని మాపనం చేయటం. విద్యార్థి పోర్ట్ఫోలియో అంటే ఏంటి? విద్యార్థికి సంబంధించిన ప్రతి కృత్యాన్ని ఒక రికార్డు రూపంలో అన్ని వివరంగా రాసి దాన్ని మాపనం చేయడం. విద్యార్థి సాంఘిక శాస్త్రంలో వివిధ పాఠాలు నేర్చుకునేందుకు చేసిన పనిని వివరంగా రికార్డులో రాయడం. విద్యార్థి కృత్యాలు క్రింది విధంగా ఉంటాయి. సాంఘిక శాస్త్ర రికార్డుల పని ఏంటంట? విద్యార్థి కృత్యాలు ఏ విధంగా ఉంటాయి? క్రింది విధంగా ఉంటాయి. సాంఘిక శాస్త్ర రికార్డుల పని నికషలు, క్విజ్లో మార్కులు, తరగతి రికార్డులు, వార్తాపత్రికల కటింగు, వ్యాస అమరిక, అదేవిధంగా
ఫీల్డ్ ట్రిప్పులు, రిపోర్టులు, ప్రాజెక్టు రిపోర్టులు, ఎగ్జిబిషన్, సాధన సూచనలు మొదలైనవి. ప్రతిస్పందించే బోధన వల్ల పిల్లలు సమస్యలకు ప్రత్యక్ష సంబంధం కలవారుగా, లక్ష్యాల సాధింపుకే కాకుండా సాంకేతిక పరిపూర్ణులుగా తయారు చేస్తుంది. ఈ పద్ధతి పునశ్చరణ నిరంతరం జరుగుతూనే ఉండాలి అని ఎవరన్నారు? జాన్ డేవి సూచించాడు. ఈ పద్ధతి పిల్లల అన్వేషణ సామర్థ్యం ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతి అనేది పిల్లల్లో అన్వేషణ సామర్థ్యం అనేది ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతి దత్తాంశ సేకరణ, విశ్లేషణ, మూల్యాంకనం, ప్రతిస్పందన, ప్రణాళిక రచన, సౌఖ్యాల కల్పన వంటి చర్యలను కలిగి ఉంటుంది. ఉపాధ్యాయులకి పిల్లల పర్ఫార్మెన్స్ ఆధారంగా లేదా బోధన అభ్యాసన ఆధారంగా ఏవైనా సూచనలు తెలుసుకుని సాంఘిక శాస్త్రంలో అభ్యాసన ఆలోచనల ద్వారా నిరంతర సంగ్రహణ మాపనం అనేది రోజువారీగా చేయవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నందుకు. ఇంతసేపు చాలా లెంతీ అయిందండి క్లాసు. మనం కంప్లీట్గా ఫుల్ క్లాస్ విన్నాం కదా, క్లాస్ మొత్తం కంప్లీట్గా చెప్పేశాను ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ వీడియో రివైజ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. యశ్వంత్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.